సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో? పాత వాళ్ళు ఉన్నారా ఎవరు? నేను యా కొత్త చెప్పండి, ఇంట్రడ్యూస్ చేసుకోండి. మీకు ఏమైనా పరిచయం ఉందా హీలింగ్స్ మీద? నేను రీసెంట్ గా మీ లెవెల్ 3 నేర్చుకున్నాను మేడం. మీ దగ్గర లెవెల్ 3 నేర్చుకున్నారా? ఓకే మ్మ్. ఓకే ఓకే. ప్రాక్టీస్ చేస్తారా? ఎస్ మ్యామ్ చేస్తున్నాను. ఓకే ఓకే. హలో మేడం, నేను కూడా కొత్తదాన్నే, హేమ నా పేరు. ఓకే నేను రేకి నేర్చుకున్నా కానీ ఆల్మోస్ట్ ఒక 26 ఇయర్స్ అయిపోయిందండి. ఓకే సో ఐఎమ్ న్యూ స్టూడెంట్ ఫర్ యూ. ఓకే. ప్రాక్టీస్ చేయలేదు. ఏమో అప్పుడు ఇనీషియల్ గా చేశాను, తర్వాత చేయలేదు. సో నేను కొత్త స్టూడెంట్నే అనుకోండి. ఓకే అండి, గుడ్. థ్యాంక్ యూ. ఓకే అండి, హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మీ పేరు చెప్పి. హలో చెప్పండి. సార్, నా పేరు రాజశేఖర్. నమస్తే మేడం. నమస్తే అండి. నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. ఇది నేను కొత్తగా జాయిన్ అయ్యాను మేడం, ఈ రాఖీ అన్న దాంట్లోని. ఓకే. ఓకే, అదే అంటే ఎంతమంది ఏమన్నా ప్రాక్టీసెస్ ఉన్నాయండి? ఇందువల్ల పేరు లేదు సార్. మెడిటేషన్ ఏమిటో నేను ప్రాక్టీస్ చేస్తున్నానండి, అది ఒక్కటే. ఏ మెడిటేషన్ అండి? అది సిద్ధి విద్య అని చెప్పేసి అని అంతర్ముఖం నుంచి లోపల నుంచి తీసుకోవడం అండి. అది ఇక్కడ విజయనగరం దగ్గర ఆ, ఆ, ఒక లక్ష్మణానంద స్వామీజీ అని ఆయన దగ్గర తీసుకున్నాం. ఓకే ఓకే. గొర్రె అని ఉండి ఆయన దగ్గర ఓకే ఓకే. ఆయన దగ్గర నుంచి సిద్ధి విద్య అని చెప్పేసి అన్నిటి మనం పైనుంచి మనం చేస్తూ ఉంటాం, అది లోపల నుంచి మాట కిందన మీద మదనం చేయడం. ఓకే. అది మేడం నేను చేస్తుంది. ఏ డిఫరెన్స్ వచ్చింది మీకు చేస్తూ ఉంటే? చేస్తున్నాను మేడం, అంతేను. అంటే ఇప్పుడు గంట కూర్చోవలసిన వాడిని వచ్చామో 2 గంటలు కూర్చుంటున్నాను. అదే తేడా. ఎక్కడ కూర్చుంటున్నారు? అవసరమైతే కింద కూర్చుంటున్నాను, లేదా అంటే దీంట్లోని కుర్చీలో కూర్చుని సాధన చేస్తున్నాను. సాధన పెరిగింది. ఓకే ఓకే. సాధన ఎక్కువసేపు చేస్తున్నారు. చేస్తున్నాను. గుడ్. అది మేడం. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడండి, 1 by 1. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. నా పేరు రమ్య. నేను ఫస్ట్ టైం మీ క్లాస్లో జాయిన్ అవుతున్నాను మ్యామ్. మీరు యాన్సిస్టర్ హీలింగ్ క్లాస్ పెట్టారు కదా మ్యామ్ యూట్యూబ్లో, అది చూసి వచ్చాను మ్యామ్. రేకి క్లాసెస్ కూడా నేను ఫస్ట్ టైం, ఇంతకుముందు నేను నేమ్ విన్నాను, బట్ క్లాసెస్ ఏం జాయిన్ అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం మ్యామ్ మీ క్లాస్లో నేను జాయిన్ అవ్వను. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇంకా ఉన్నారా కొత్తగా వచ్చి ఆల్రెడీ క్లాస్ కోసము జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మాట్లాడండి, చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మాట్లాడండి, న్యూ పర్సన్స్ కూడా. అంటే వాట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ మనకున్నారో తెలియడం కోసం ఇది అడుగుతున్నాను. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. నేను న్యూగా జాయిన్ అయినా మేడం ఇక్కడ ఈ క్లాస్లోకి, రేగి క్లాస్లో. మీ క్లాసెస్ ఆల్రెడీ అన్ని వాచ్ చేస్తున్నా మేడం. ఓకే. ప్రాక్టీస్ చేస్తున్నా మేడం, చాలా బాగున్నాయి. ఓకే. రేకి నేర్చుకోవాలని ఫస్ట్ దీంట్లో జాయిన్ అయినా మేడం మీ దాంట్లో. ఓకే. మీరు అంటే యూట్యూబ్లో చూస్తున్నారా నవి? ఎస్ మేడం. ఓకే ఓకే, గుడ్. థ్యాంక్ యూ. ఓకే, మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి అమ్మా, 1 by 1. ఎనీ క్వశ్చన్స్ అంటే ఉన్నా కూడా అడగండి. పాత వాళ్ళు ఎవరైనా ఉన్నా 1 or 2 ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నా కూడా చెప్పండి. సో మిగిలిన వాళ్ళందరూ కూడా మ్యూట్లో పెట్టేసుకోండి. మీరు ఇంట్లో మాట్లాడేవన్నీ బయటకు వినిపిస్తాయి కాబట్టి అందరూ మ్యూట్లో వెళ్ళి ఎవరు మాట్లాడతారో వాళ్ళే ఆన్ చేసి మాట్లాడండి. యా మాట్లాడండి, దగ్గరకు వచ్చి మాట్లాడు కొంచెం. చెప్పండి. అదే మేడం, మీ వీడియోస్ అన్ని చూస్తున్నాం మేడం ఈ యూట్యూబ్లో. అదే నేను కూడా అదే ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను, మీరు ఇన్స్పిరేషన్ చేయాలి అని. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్ గా మీతో మాట్లాడాను 3 days బిఫోర్. ఇక్కడ నుంచి అలాగే నేర్చుకున్నాను, జర్నీ స్టార్ట్ చేద్దాం, నాలో ఎబిలిటీ నాలెడ్జ్ అని తీసుకుందామని జాయిన్ అవుతున్నాను. మీకు ఆల్రెడీ రేకి నేర్చుకున్నారా?
లేదు మేడం ఇదంతా మెడిటేషన్ కూడా పెట్టలేదు ఫ్యూచర్లో కూర్చోడం తప్పితే మెడిటేషన్ కూడా నేను తెలియలేదు. యోగా మాత్రం ఇంతకుముందు చేశాను. ఇదే కొత్తగా ఇప్పుడే నేర్చుకుంటాను. ఓకే ఓకే గుడ్. అదర్స్? కొత్త నమస్తే వాళ్ళకి మేడం, నేను వేమన్ మాట్లాడుతున్నాను. వేమన్ గారు చెప్పండి. నేను మేడం దగ్గర లెవెల్ 1, 2, 3 నేర్చుకున్నానండి. నేర్చుకొని 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను మేడం దగ్గర రేకి ప్రాక్టీస్ అనేది. ఇప్పుడు 3 లెవెల్స్ నేర్చుకొని 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయిన తర్వాత రేకి లెవెల్ నేర్చుకున్న తర్వాత నా హెల్త్ ఇష్యూస్ కానీ నా అన్నీ కరెక్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు ఎవరో చెప్పారు కదా మన ఫ్రెండ్ 1 అవర్ చేస్తానండి. మాకు అంత టైం అవసరం లేదండి. 5 to 10 మినిట్స్ చేసుకుంటాం మేము రేకి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. సో మాకు అసలు అది చేస్తుండే తెలిసిపోతుంది ఎనర్జీ లెవెల్స్, ఆ ఎనర్జీ వచ్చినట్టు వెళ్తున్నట్టు. సో ఏదైనా క్యూర్ చేసటం, మా ఇంట్లో పిల్లలు ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ముందే రేకి సింబల్స్ వేసి పంపిస్తాము, మళ్ళీ వచ్చిన తర్వాత చేస్తాము. సో అది మేము అబ్జర్వ్ చేస్తాము. సో అది మనం చేసిన తర్వాత మీకే తెలుస్తూ ఉంటుంది. ఆ సింబల్ అనేది మనకు చుట్టాలకు, మన ఇంట్లో ఒక్కరు నేర్చుకుంటే మన ఫ్యామిలీ మొత్తానికి యూజ్ అవుతుంది రేకి 1, 2, 3. నేను చాలా అబ్జర్వ్ చేశాను. సో నాకు చాలా బాగా పనిచేస్తుందండి. థ్యాంక్ యూ అండి. ఓకే గుడ్. సో ఇంకెవరైనా ఉన్నారా? ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఎనర్జీ హీలింగ్ కానీ ఏదైనా ఉన్నా, ప్రశ్నలు ఉన్నా అడగండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? సార్ మేడం, నేను రాజశేఖర్ని. చెప్పండి. ఇప్పుడు ఈ రేకి అంటే ఏమిటి, దీనిలో ఉన్నది ఏంటంటే నేను సాధన చేస్తున్నాను. చేస్తూ ఉంటే నాకు ఏమవుతుందంటే వచ్చేమో అంటే వాటర్ కారడం, తర్వాత వచ్చేమో ఆవలింతలు ఎక్కువ వస్తున్నాయి మేడం. అది నాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. దానికి ఏమిటా అన్నది ఏది మీరు ఆ సాధన చేస్తున్నప్పుడు. అవునండి. ఓకే ఓకే చెప్తాను, రెండింటికి మాట్లాడతాను. ఎందువల్ల అలా వస్తుంది సైంటిఫిక్ గా ఓకే ఓకే చెప్తాను. అవన్నీ కూడా వాట్ ఈస్ రేకి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాస్లో. అది మేడం. ఓకేనండి. సో ఇంకెవరైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉంటే అడగండి. ఎనీ న్యూ పీపుల్ ఉన్నా మాట్లాడండి. Hi, ma'am. Yeah. This is Lakshmi. Yeah. యాక్చువల్లీ అంటే రేకి అంటే వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ కి మనం ఇది చూస్ చేసుకోవాలంటారు? అసలు ప్రోగ్రామ్ జాయిన్ అవ్వడానికి ఎలాంటి థింగ్స్ కి ఇది వర్క్ అవుతుంది ఏంటి అవంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తానండి. ఓకే ఓకే. మీరు ఆల్రెడీ చేరారా లేదంటే మొన్న పూర్తి ప్రోగ్రామ్? లేదు, లాస్ట్ ఒక సెషన్ న్యూ ఇయర్ బిఫోర్ ఒక సెషన్ చేశారు కదా. గుడ్. ఆ సెషన్ నేను అటెండ్ అయ్యాను. సో ఇప్పుడు ఇది మా కజిన్ రిఫర్ చేశారు. అదే చెప్పారు. ఓకే. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి వాట్ ఈస్ రేకి, అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి, ఏమొస్తుంది అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ క్లాస్ పెట్టాము. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్ ఆన్ ఎనీథింగ్, స్పిరిచువాలిటీ మీద కానీ ఎనీథింగ్ అడిగితే నేను ఆన్సర్ చేసినప్పుడు అది ఇంక్లూడ్ చేయడానికి వీలవుతుంది. క్లాస్ మొదలు పెట్టాక మళ్ళీ మీరు క్వశ్చనింగ్ టైం ఉండదు. అయితే మీరు స్పిరిచువాలిటీ అన్నారు కదా మేడం. సో హౌ కెన్ ఐ యూజ్ దిస్ ఇన్ మై స్పిరిచువల్ సాధన? అంటే మీరు స్పిరిచువల్ ఏదైనా చేస్తున్నారా? అంటే మామూలుగా మంత్రజపం ఇవన్నీ మంత్రజపం చేసుకుంటాను, పారాయణ చేసుకుంటాను, నామకోటి రాసుకుంటుంటాను. నాకు ఇది నేను నా సాధనలో ఆటంకాలు రాకుండా, అంటే ఒక్కోసారి ధ్యానం అంటే కుదరదు కదా, మనసు లగ్నం అవ్వదు, చేస్తాం మెకానికల్ గా చేస్తాం. సో హౌ కెన్ ఐ యూస్ దిస్ ఇన్ మై స్పిరిచువల్ జర్నీ? ఓకే గుడ్. ఇంకెనీ క్వశ్చన్స్? హలో మేడం, ఇది హీలింగ్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మేడం. ఇప్పుడు మనం హీలింగ్ చేయడం నేర్పిస్తారు ఎట్లాగైనా. మనం వేరే వాళ్ళకి చేయాలన్నా కూడా నేను ఆ క్లాస్లో బేసిక్ క్లాస్లో అయితే నేర్చుకున్నాను.
కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకే క్రానిక్ ప్రాబ్లమ్ ఉందనుకోండి. అది డీపర్‌గా కూడా మీరు నేర్పిస్తారా? ఎట్లా అండి అది? అంటే డీపర్‌గా నేర్పించడం కాదు. ఎనర్జీ వస్తూ ఉంటది. ఆ ఎనర్జీని మీ అవసరాన్ని బట్టి మీరు చేసుకుంటూ వెళ్తారు. ఓకే అండి. ఇది లెవెల్ 1లో మనం ఫిజికల్ లెవెల్‌కి పనికొస్తది. టచ్‌తో చేస్తాము. టచ్ థెరపీ. ఓకే. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్‌లో సింబల్స్ వేస్తామనమాట. ఆ ఓకే. సింబల్స్ డ్రా మోర్ ఎనర్జీ అన్నమాట. ఎక్కువ ఎనర్జీని తీసుకొని ఇంకా ఆ! డీపర్ లెవెల్‌లోకి మెంటల్, ఎమోషనల్, స్పిరిచ్యువల్ లెవెల్‌లో కూడా ఒక్కొక్క లెవెల్ ఒక్కోటి. ఫస్ట్ లెవెల్ ఫిజికల్ ఎక్కువగా ఉంటది. అంటే ఓకే. అలాగని అన్నిటి మీద పనిచేస్తది. చేయకపోవడం అనేది ఉండదు. హ్మ్. సెకండ్ లెవెల్ లోకి వచ్చేటప్పటికి మెంటల్ అండ్ ఎమోషనల్. థర్డ్ లెవెల్ ఓకే. మోర్ ఆఫ్ ఏ స్పిరిచ్యువల్. ఇంకోటి ఏంటంటే మేడం ఇప్పుడు ఎవరి నెసెసిటీస్ వాళ్ళకుంటూ ఉంటాయి గదండీ! ఇప్పుడు ఏదైనా ఒక పని అవ్వాలి అని అనుకుంటే దానికి కూడా రేకి మనం వాడుకోవచ్చా అండి? దేనికైనా వాడుకోవచ్చు. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే. ఓకే మేడం. థాంక్ యూ. దేనికి వాడుకోవచ్చు కూడా నేను చెప్తాను. ఓకే మేడం. సో, థాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయా క్వెషన్స్? పాత వాళ్ళు ఆ! ఎవరైనా మాట్లాడతారా? నాకొక డౌట్ వస్తుంటుంది మ్యామ్. చెప్పండి. కొందరికి ఈ రేకి హీలింగ్ కొన్నిటికి చేస్తున్నా ఇవ్వబుద్ధేయదు. లేదా ఒక్కసారి తర్వాత చేయబుద్ధేయదు. అసలు వెళ్ళదు. అంటే తెలుస్తుంటుంది. స్టబర్న్‌గా అసలు ఎనర్జీ ఈస్ నాట్ పాసింగ్ అని. హ్మ్. అంటే ఎందుకలా అనిపిస్తుంది? అండ్ సమ్‌టైమ్స్ ఐ ఫీల్ లైక్ దిస్ విల్ నాట్ హ్యాపెన్. అంటే క్యూర్ అవ్వదు. లేదా దిస్ విల్ నాట్ హ్యాపెన్ అని తెలుస్తుంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఫీల్ లైక్ ఐ హావ్ టు హెల్ప్ దట్ పర్సన్ ఆర్ హెల్ప్ myself in that situation. బట్ ఇట్ వోంట్ వర్క్ అని కూడా తెలుస్తుంది. బట్ వై? అంటే మీరు రేకి నేర్చుకున్నామని చెప్పారు కదా మీరేనా? అవును. ఆ! అవును. ఓకే. ఓకే. వెరీ గుడ్. సో, ఇంకెవరికైనా ఉన్నాయా క్వెషన్స్? నేను మీది కూడా ఆన్సర్ చేస్తాను. ఇన్ కేస్ ఫ్లోలో మర్చిపోతే మళ్ళీ అడగండి మీరు. సో, ఇప్పుడేంటంటే అందరూ కూడా మ్యూట్‌లోకి వెళ్ళిపోండి. క్లాస్ మధ్యలో బయట మాట్లాడుతూ ఉంటే చాలా డిస్టర్బెన్స్ ఉంటది. ఇప్పుడు మనము రేకి హీలింగ్ 1, 2, 3 గురించి మనం మాట్లాడుకోవడానికి ఇంట్రోడక్టరీ క్లాస్‌గా ఇది పెట్టాము. యాక్చువల్‌గా మనము ఫ్యూ టైప్స్ ఆఫ్ హీలింగ్ టెక్నిక్స్ నేను నేర్పిస్తాను. ఐయామ్ డాక్టర్ ఎన్సాలిజా. నేను శక్తిపాత యోగాచార్య. దో 93 నుంచి నేను ఈ హీలింగ్స్ చేస్తూ ఉన్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడాలిటీస్ అన్నీ నేర్చుకుని వాటిని అన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి హౌ ఈచ్ ఎనర్జీ, ఈచ్ ఫ్రీక్వెన్సీ వర్క్స్ ఆన్ ద ఇండివిడ్యువల్. ఒక మనిషి యొక్క శరీరం మీద, తర్వాత ఎమోషనల్, మెంటల్ స్టేట్, తర్వాత వాళ్ళ స్పిరిచువల్ గ్రోత్ మీద, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ మీద, వాళ్ళ జీవితంలో వచ్చే సమస్యల్ని వాళ్ళు ఏ విధంగా తమకు తాముగా దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతారు ఎనర్జీ తోటి. సో, ఇవన్నిటి మీద నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి కొన్ని వేల మందికి నేర్పించి ఉంటాను. సో, ఎవ్రీవన్ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్ ఇఫ్ దే లెర్న్ అండ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అయితే చేసుకోవాల్సిందే. అంటే మన గాలి మనం పీల్చుకోవాలి కదా! పక్కనోడు పీల్చలేడు కాబట్టి మన ఎనర్జీని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మన నెగెటివ్ ఎనర్జీని మనమే చక్కగా పెంచుకుంటూ ఉంటాం. రోజు నెగెటివ్ థాట్ ఉంటుంది. ఈ పని కాదనుకుంటాము. ఎవడి గురించో తిట్టుకుంటాము. ఆల్ నెగెటివ్ థింగ్స్ వి డు. చక్కగా ఆనందంగా పొద్దున్నుంచి లేచినప్పటి నుంచి చేస్తూనే ఉంటాము. ఆల్ దట్ వి కలెక్ట్ నెగెటివ్ ఎనర్జీస్. విచ్ వేర్ యూ ఆర్ నాట్ ఈజ్ విత్ యువర్ సెల్ఫ్ ఈజ్ డిసీజ్. ఆ డిసీజ్డ్ ఎనర్జీని మనము ఎయిదర్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ లెవెల్‌లో మనం పెంచుకుంటూ వెళ్తుంటాము. తెలిసో తెలియకో. అయితే ప్రపంచం ఎలా ఉంటే మరి ఇంకా పాజిటివ్‌గా ఎలా ఆలోచిస్తామండి అని మనకు అనిపిస్తది. మరి ప్రపంచం అంతా జబ్బులుంటే నాకొక్కడికి రాకూడదని మనం ఎందుకు అనుకుంటున్నాము? మనం బావుండాలని అనుకుంటున్నాం కదా! మనం బావుండాలంటే మనం ఏం చేస్తే బావుంటామో అది చేయాలి అంతే. సో, ఇప్పుడేంటంటే ఈ ఎనర్జీ టెక్నిక్స్ అనేది రేకి ఈజ్ వన్ ఆఫ్ ది చాలా ప్రపంచ ప్రఖ్యాతమైన వన్ ఆఫ్ ది గుడ్ మోడాలిటీస్ అన్నమాట. వేర్ యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్. రేకి అంటే అది యూనివర్సల్ ఎనర్జీ ఫీల్డ్ అన్నమాట అది. ఆ ఎనర్జీని అంటే ఎనర్జీ. రే అంటే యూనివర్సల్. యూనివర్సల్ ఈస్ ఏ జపనీస్ టెక్నిక్ అన్నమాట. జపాన్‌లో ఇట్ ఈస్ ఏదైనా మనకు ఇండియాలో మొదలుపెట్టినా కూడా మళ్ళీ కొంతమంది గురువులు అక్కడికి వెళ్ళి తర్వాత వేరే కంట్రీస్ నుంచి వాళ్ళు ఎక్కువ పాపులర్ చేసినప్పుడు మనం మనం కూడా నేర్చుకుంటాము.
ఆ పాపులారిటీ బట్టి మనం ఎక్కువ ఏదైతే వెస్ట్రన్ మెథడ్స్ ఏదన్నా ఉంటే వాటి మీద ఎక్కువ మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బాగా అడ్వర్టైజ్ చేయగలరు, ప్రచారం చేయగలరు. మనం ఏంటంటే మనకు నిజంగా రిజల్ట్ వచ్చినా చాలా తక్కువగా చెప్తాం. వాళ్ళైతే చిన్నదాన్ని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత బెనిఫిట్ పొందారో బాగా చెప్పడం ద్వారా మనం ఏంటంటే అబ్బో అంత బాగా జరిగిందా అనిపిస్తుంది. మనకు ఇక్కడ జరుగుతాయి కానీ మనం పెద్దగా ఎక్స్ప్రెస్ చేయం. అది నేచర్ ఆఫ్ అవర్ ఇండియన్ మైండ్స్ అన్నమాట. మనకు అలవాటు అది. అందువల్ల ఏంటంటే మనం ఎక్కువ ప్రచారంలో అంత ఉండం. మళ్ళీ మనం వెళ్ళి కాస్త వెస్ట్రన్ పేర్లు పెట్టుకుని అవి పెట్టి ఇవి పెట్టి ఇంగ్లీష్లో చెప్తే మళ్ళీ పాపులర్ అవుతాయి. సో మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఏదైతే ఎక్కువ ప్రచారంలో ఉందో, ఏదైతే ఎక్కువగా టీవీలో కనిపిస్తాయో, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాయో అదే నిజమని అనుకుంటాం. కానీ అది నిజమా కాదా అనేది మనం తర్వాత ఆలోచిద్దాం. సో ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే ఈ ఎనర్జీ ఫీల్డ్ యూనివర్సల్ లైఫ్ ఫోర్స్. ఈ యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ని యాక్సెస్ చేసుకుంటాం. అట్యూన్మెంట్ అనే ఒక ప్రాసెస్ ద్వారా మనము మన అందరికీ మనలోపల అందరికీ ఎనర్జీస్ ఉంది. ఎనర్జీ లేకపోతే అసలు మనుషులే లేము. మనం ప్రతి బాడీలో ప్రతి అణువు కూడా ఎనర్జీతో నిండి ఉంటుంది. అలాగే మన బాడీ చుట్టూ ఈ ఫిజికల్ బాడీ చుట్టూ ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. లైక్ అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుందో, అలాగే భూమి చుట్టూ భూమి యొక్క ఆకర్షణ శక్తి ఎలా ఉంటుందో, మనందరి చుట్టూ కూడా మన బాడీలోంచి ఎమిట్ అవుతున్న ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. ఈ ఫీల్డ్ ఎంత బాగా, ఎంత ప్యూరిఫైడ్గా, ఎంత తక్కువ నెగిటివ్ ఎనర్జీస్తో ఉంటే మనము జీవితంలో అంత బాగా ఉంటాము. అంటే అన్ని ఆస్పెక్ట్స్లో. దట్ కెన్ బి హెల్త్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఏదైనా సరే మన ఆరా బాగుంటే, మన ఎనర్జీ బాగుంటే, ఫైన్గా అద్భుతంగా ఉంటే, చక్రాస్ అన్ని ప్యూరిఫైడ్గా చక్కగా ఉంటే మన లైఫ్ సమతుల్యంతో బాగుంటుంది. అది ఎక్కడ బ్లాకేజ్ ఉన్నా సరే ఆ బ్లాకేజ్ అనేది మన జీవితంలో ఏదో ఒక ఆస్పెక్ట్లో దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. అది హెల్త్ కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, రిలేషన్లో కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, ఏదో ఒక దాంట్లో దాని యొక్క ప్రభావము మన జీవితంలో ఎదురుగా మనకు రియాలిటీగా కనిపిస్తుంది. అందుకని ఏది యోగ సాధనలైనా మనల్ని ప్యూరిఫై చేయడం అనేది వాటి యొక్క ముఖ్యోద్దేశం. ఇప్పుడు ఈవెన్ పతంజలి యోగ సూత్రాస్ తీసుకున్న ఫస్ట్లోనే మనకి ఏం చెప్తారు, యోగా చిత్తవృత్తి నిరోధ. అంటే చిత్తవృత్తి అంటే మన మైండ్ పరిపరి విధాలుగా ఆలోచనలు అలాగా తిరుగుతూనే ఉంటాయి. ప్రతి క్షణము కూడా కొన్ని వందల వేల అలాగా ఆలోచనలు వస్తుంటాయి. ఒక మనిషికి ఒక రోజుకి 70-80 వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలన్నీ నీవేనా? కాదు. ఏదో వస్తాయి, ఏదో జ్ఞాపకం వస్తుంది, ఏదో చూసి రియాక్ట్ అవుతావు. వీటన్నీ నీకు గుర్తు కూడా ఉండవు. అవుట్ ఆఫ్ దట్ నీకు ఒక 5%, 10% కూడా నీకు గుర్తుండవు. నీకు ఏవైతే నీకు నచ్చాయో ఏదైతే ఉన్నావో దాని మీద నువ్వు ఎక్కువ ఆలోచిస్తావు. లేదంటే నీవు ఎక్కువ ఎఫెక్ట్ అయిన దాని మీద నువ్వు ఎక్కువ ఆలోచిస్తూ ఉండి, నీవు కంఫర్టబుల్గా లేకపోతే ఆలోచనలతోటి యూ కలెక్ట్ నెగిటివ్ ఎనర్జీ, యూ క్రియేట్ నెగిటివ్ ఎనర్జీ ఇన్ దట్. అదే నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకో, సంతోషమైన విషయం గురించి ఆలోచిస్తుంటే ఎనర్జీ ఫాలోస్ థాట్. ఆలోచన అనుసరించి ఎనర్జీ ప్రవహిస్తుంది. కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ మన లోపల వస్తుంది సంతోషంగా, ఆనందంగా ఉంటే. అదే బాధగా, కోపంగా, దుఃఖంగా, ఏడ్చుకుంటూ వాడు అలాగా వీడు అలాగా నన్ను ఎలా చేశారని అనుకుంటూ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీయే వస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీ అంటే మనం ఒక వే ఇస్తున్నాం అనమాట. ఆ నెగిటివ్ ఎనర్జీ, ఆ ఎనర్జీ ఫాలోస్ థాట్ కదా, మన ఆలోచన బట్టి ఎనర్జీ ఫ్లో అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్ తోటి ఆ వచ్చిన ఎనర్జీ నెగిటివ్గా మారుతుంది అంతే. ఎనర్జీ తప్పేం లేదు. ఎనర్జీ ఈజ్ ప్యూర్ ఆల్వేస్. మన యొక్క ఆలోచన యొక్క దాని యొక్క భావన ఏదైతే ఉందో దానిగా ఎనర్జీ మారుతూ ఉంటుంది. అయితే మనం చేసే ఈ ప్రాణాయామాలు కానీ, యోగ సాధనలు కానీ, మంత్ర సాధనలు కానీ ఏవైనా సరే మన యొక్క ఈ ఎనర్జీ ఫీల్డ్ని శుభ్రం చేసుకుని, రిఫైన్ చేసి మన యొక్క ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ లెవెల్లో మనము ఉన్నతీకరణ చెందడానికి, హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీకి వెళ్ళి ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా మారడానికి చేసే ప్రక్రియలు ఇవన్నీ. నేను ప్రతిదీ కూడా అదే అన్నమాట. అవి మన జీవితంలో కొన్ని పార్ట్స్గా పెట్టుంటారు. ఏదో నదికి వెళ్ళి స్నానం చేయండి, గుడికి వెళ్ళి స్నానం చేయండి, నేల మీద ఉట్టి కాళ్ళతో నడవండి, గుడిలోంచి బయటకు వెళ్ళాక గట్టు మీద కూర్చోండి,
ఇలా మనం ఇవన్నీ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ది గెటింగ్ ఎనర్జీస్ టు యువర్ ఎనర్జీ ఫీల్డ్ అన్నమాట. అవన్నీ అందులో ఇంబైబ్ చేశారు. అలాగే తీర్థం ఇస్తారు. ఆ తీర్థంలో ఇట్స్ ఎనర్జైజ్డ్. ఆ మంత్రాసాన్ని చదివినప్పుడు అక్కడ హయ్యర్ వైబ్రేషన్ ఎనర్జీస్ వాటర్ అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి నువ్వు అది తీసుకున్నప్పుడు నువ్వు ఒక పాజిటివ్ మైండ్ తోటి ఒక కోరికతో వెళ్తావు. ఆ కోరిక గురించి నువ్వు చాలా తీవ్రంగా అడుగుతూ ఉంటావు. ఎనర్జీ ఫాలోస్ థాట్‌లో ఆ కోరికతోటి అక్కడున్న మంచి ఎనర్జీ అంతా అందులో ఫ్లో అయ్యి నీవు ఆ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఒక నమ్మకంతో వెళ్తావు. అబ్బా! ఈ టెంపుల్‌కి వెళ్తే ఈ పని అవుతుందని వెళ్తాం కదా! దట్ యువర్ మైండ్ సెట్ వలన ఎక్కువ ఎనర్జీ ఫ్లో అయ్యి నీ కోరిక తొందరగా నెరవేరుతుంది. ఇది అక్కడ జరిగే విషయం అదనమాట. మనం ఇప్పుడేంటి ఈ ఎనర్జీ ఫీల్డ్‌ని మనం రోజు ప్రతి ఒక్క మన యొక్క ఆహారం ద్వారా, ఆలోచనల ద్వారా, భావనల ద్వారా వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తున్నాము? మోర్ ఆఫ్ నెగెటివ్ ఎనర్జీని మన ఆరాలో, మన ఎనర్జీ ఫీల్డ్‌లో తయారవుతున్నాయి. దీన్ని ఎప్పటికప్పుడు మనకు ఆరాలో చక్రాస్ అని ఉంటాయి. ఎనర్జీ సెంటర్స్ అనమాట. అవి క్లియర్ చేస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు. అంటే ఇప్పుడు ఎలాగా? మీరు నడుస్తూ ఉన్నారు. మామూలుగా గాలి పీలుస్తారు. అంటే మీకు నడుస్తున్నప్పుడు ఆక్సిజన్ సరిపోతుంది కాబట్టి మామూలుగా నార్మల్‌గా బ్రీత్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు పరిగెట్టాలి. పరిగెడుతుంటే ఏంటి? మీ బ్రీతింగ్ చాలా ఫాస్ట్ అవుతుంది. ఎందుకవుతది? మీకు అక్కడ ఎక్కువ ఆక్సిజన్ బ్లడ్‌లో సెల్స్‌కి కావాలి కాబట్టి ఆటోమేటిక్‌గా బాడీ ట్రైస్ టు టేక్ మోర్ ఆక్సిజన్ సప్లై చేయడం. అప్పుడు నీకు పరిగెడతావు. చెమట పడుతుంది. ఎందుకు చెమట పడుతుంది? మనకు టాక్సిన్స్ ఇవన్నీ సెల్స్, మజిల్స్ పనిచేయడం ద్వారా ఆ తయారైన ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో అవన్నీ బయటికి పంపాలి కాబట్టి త్రూ స్వెట్ ద్వారా వాటి ద్వారా అవి పంపించేస్తాయి. లేదంటే ఆ బాడీలోనే ఉంటే మనకు అనారోగ్యం కలుగుతుంది కాబట్టి. అంటే హౌ యువర్ బాడీ యాజ్ ఎ ఇన్‌స్ట్రుమెంట్‌గా ఒక మెకానిజంగా ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్ ప్రాణశక్తి ద్వారా పనిచేస్తూ ఉందో, మన యొక్క చక్రాస్ కూడా మనం రోజు తయారు చేసే నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ బాధలు, కోపాలు, ఈ అన్నెసరీ ఆలోచనలు ఇవన్నీ కూడా ఏంటి? వచ్చే నెగెటివ్ ఎనర్జీని ఈ చక్రాస్ ఎప్పటికప్పుడు బయటికి తోసి మంచి శక్తిని తీసుకొని మనల్ని బాగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటాయి. వాటి పని అది. ఎలా మనం బ్రీతింగ్ ఎలా చేస్తున్నామో అలాగే. అలాగే మనం ఆహారం తీసుకుంటాము. ఆ ఆహారం బావుంటే అది చక్కగా డైజెస్ట్ అవుతుంది. అంతా బావుంటది. అదే మనం చాలా అవసరం లేని చెత్త ఆహారం తీసుకొని వచ్చిందనుకోండి అప్పుడు ఇండైజెషన్ వస్తుంది, గ్యాస్ ఫార్మేషన్ వస్తుంది, మోషన్స్ అవుతాయి, వామిటింగ్స్ అవుతాయి. అదంతా ఏంటి? దట్ మెకానిజం ఆఫ్ నువ్వు ఏదో పనికిమాలిన పని చేస్తావు. దీని ముందు క్లియర్ చేయకపోతే నా పని అయిపోతుందని ఆ సిస్టము అది రియాక్ట్ అయ్యి తనను తాను కరెక్ట్ చేసుకునే విధానాలవి. అలాగే ఈ చక్రాస్ కూడా ఏం చేస్తాయి? దే ఆర్ ఆల్ ట్రైయింగ్ టు సెండ్ ఔట్ వాట్ ఆల్ నెగెటివ్ ఎనర్జీ యూ హ్యావ్ కలెక్టెడ్. చేస్తూ ఉన్నప్పుడు అవి ఇది బయటకి పంపకముందే నువ్వు ఇంకా చేస్తున్నావు. నెగెటివ్ థాట్, నెగెటివ్ ఎనర్జీసు. అంటే ఇది బయటకి పంపుతుందో నువ్వు ఇంకా పోస్తూ ఉన్నావనమాట. అప్పుడేమవుతుంది? అది ఇంక చేయలేక దాని యొక్క ఫంక్షను తగ్గిపోతుంది. ఫంక్షనింగ్ ఆఫ్ ది చక్రాస్ తగ్గి ఆ చక్రాస్ ఏం చేస్తున్నాయి? మంచి శక్తిని తీసి ఆ బాడీ పార్ట్‌కి ఇస్తాయి. ఇప్పుడు సపోజ్ థ్రోట్ చక్ర ఉంది. ఇది క్లాక్ వైస్ తిరుగుతున్నప్పుడు బయట ఉన్న ఎనర్జీ తీసుకొని ఆ ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీని అలా వీటన్నిటికి ఇస్తూ ఉంటది. ఇప్పుడు ఇక్కడ నెగెటివ్ ఎనర్జీ ఎక్కువైపోయింది. కమ్యూనికేషన్ ఉండదు. ఎవరినో తిట్టుకుంటాము, ఎవరినో ఇదే చేస్తాము, చెత్త మాటలు మాట్లాడతాము, ఎవడి మీదో అరుస్తాము. ఇయన్నీ కలిపి ఆ చక్ర డిస్టార్ట్ అయిపోయి ఇక ఈ నెగెటివ్ ఎనర్జీని తొయ్యలేకపోతుంది బయటికి. ఇది బయటికి తోయలేనప్పుడు బయట నుంచి మంచి శక్తిని కూడా తీసుకోలేకపోతుంది. అంటే ఓ తుప్పు పట్టిన ఇది ఉంది స్క్రూ ఎలా తీయడం కష్టమో ఇది కూడా అలా అయిపోతది. అప్పుడేమవుతుంది? నెమ్మదిగా ఇక్కడ ఏదో ప్రాబ్లమ్ వస్తుంది. ఓ థైరాయిడ్ వస్తుందో, లేకపోతే థ్రోట్ ప్రాబ్లమ్ వస్తది. లేదంటే ఒక కమ్యూనికేట్ చేయలేకుండా ఒక చెప్పలేని బాధతోటి ఒక డిప్రెషన్ లాగా రావచ్చు. ఏదన్నా రావచ్చనమాట. ఇట్ కెన్ బి ఫిజికల్ ఆర్ ఎమోషనల్ ఏదన్నా కూడా కావచ్చు. అలాగే ప్రతి చక్రాకు కూడా ఒక్కొక్క ఫంక్షన్ ఉంటది. ఆ చక్ర అక్కడున్న ఆర్గాన్స్‌కి శక్తిస్తది. అలాగే మన యొక్క పర్సనాలిటీలో కొన్ని లక్షణాలని ప్రతి చక్ర కూడా ఆహ్, దాని యొక్క ఆహ్, దాని యొక్క పనితనాన్ని బట్టి మన యొక్క పర్సనాలిటీ ఉంటుందన్నమాట. పర్సనాలిటీ మీన్స్ మన యొక్క బిహేవియర్. అలాగే ఇప్పుడు హార్ట్ చక్ర సరిగ్గా లేదు. హార్ట్ చక్ర క్లోజ్డ్‌గా ఉంది.
ఎంతసేపు నేను, నా ఇల్లు, నాది, పక్కనోడికి ఏమి ఇవ్వకూడదు, వాడు మన వైపు చేస్తున్నాడు అని మనం అలాగా పడి మనం ఇలాగ మూసుకుపోయి ఏం చేస్తాము, హార్ట్ చక్ర క్లోజ్ అయిపోతుంది. ఎవడిని చూసినా అనుమానం, లేకపోతే వాడిని చూసి జలసి, ఒక కోపము. ఏంటి ఈ చక్ర ఫంక్షనింగ్ లేదు, ఎవరికి ఏం షేర్ చేయవు, ఓ ఫ్రెండ్లీనెస్ ఉండదు. ఇవన్నీ కలిపి ఏంటి ఇలా 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 పెరిగి నెమ్మదిగా అది ఫిజికల్ హార్ట్కి వెళ్తుంది, హార్ట్ బ్లాకేజ్ వస్తుంది. నువ్వు ఈ బ్లాక్ చేస్తున్న ఎనర్జీ వెళ్ళి నీ హార్ట్ ఫిజికల్ లెవెల్లో హార్ట్ బ్లాకేజ్గా మారచ్చు. లేదంటే లంగ్స్లోకి వెళ్ళి ఆస్తమా రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు, బ్రీదింగ్ ప్రాబ్లం రావచ్చు. అలాగేంటి ఫిజికల్ లెవెల్ ఉంటుంది, ఎమోషనల్ లెవెల్లో కూడా ప్రతి చక్ర కూడా ఉంటుంది. ఇవన్నీ మీకు క్లాసెస్లో నేర్పిస్తాం ప్రతిదీ డీటెయిల్డ్గా. సో ఇప్పుడేంటి ఈ మొత్తం మన బాడీలో ఫిజికల్ బాడీని మనలాగా ప్రతిరోజు స్నానం చేస్తాము, మంచిగా గాలి పీలుస్తాము, మంచినీళ్ళు తాగుతాము, మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేసి ఆరోగ్యంగా ఉండడానికి ఎలా ప్రయత్నిస్తున్నాము, ఎనర్జీ లెవెల్ని కూడా శుభ్రం చేసుకొని ఏ రోజుకు ఆ రోజు మనలో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీస్ని, అంటే ఒకళ్ళ మీద కోపం రావచ్చు, బాధపడవచ్చు, రిసెంట్మెంట్ ఉండొచ్చు, ఏదన్నా కావచ్చు, పాతది కావచ్చు, కొత్తది కావచ్చు, దీనివల్ల ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీని మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉన్నప్పుడు విల్ బి మోర్ హెల్దీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఎప్పుడైతే నువ్వు ప్రాపర్గా ఎనర్జీని క్లియర్గా ఉంచుకున్నావో, ఆ మెయిన్ పాజిటివ్ ఎనర్జీ నీ లోపలికి వస్తూ ఉన్నప్పుడు నువ్వు యూ అట్రాక్ట్ పాజిటివ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు డస్ట్బిన్ ఉంటే మనం రోడ్ అంతా శుభ్రంగా ఉండే ఒక చోట డస్ట్బిన్ ఉంటే మన రోడ్డు మీద పడే బుద్ధి కాదు. అంటే దట్ రోడ్ ఈజ్ నాట్ అట్రాక్టింగ్ ది డర్ట్. నువ్వు వెళ్ళి డస్ట్బిన్లో వేస్తావు. ఎందుకు? ఇట్ ఈస్ అట్రాక్టింగ్ దట్. అలాగే మనము నెగిటివ్ ఎనర్జీస్తో, నెగిటివ్ థాట్స్ తోటి, ఫియర్స్ తోటి ఉంటే ఆల్ ద నెగిటివిటీస్ ఇన్ ద యూనివర్స్, అంతా కూడా మనం చక్క రమ్మ అని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాం. మోర్ ఆఫ్ ఏ నెగిటివ్ థాట్స్, మోర్ ఆఫ్ ఏ నెగిటివ్ని మనం తెలియకుండానే అది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఇది ఒక సైన్స్గా అర్థం చేసుకున్నప్పుడు మనం ఈ నెగిటివ్ థాట్స్ని, మనకు వస్తున్న వాటిని తగ్గించుకోవాలి, తీసేయాలి, క్లియర్ చేయాలి. ఎంత ప్యూరిఫైడ్గా ఉంటే మనకు అంతగా పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు వీ అట్రాక్ట్ పాజిటివ్ థింగ్స్ ఇన్ లైఫ్. దట్ కెన్ బి ఎనీథింగ్. అది ఏదైనా వాట్ ఎవర్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ లైఫ్, హెల్త్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, కెరీర్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, ఏదైనా ఫైనాన్స్ కావచ్చు, మీరు యువర్ ఓన్ ఎనర్జీ ఫీల్డ్ ఈజ్ అట్రాక్టింగ్ దట్ సిచ్యుయేషన్. కాబట్టి దాన్ని మనం ఇది ప్యూరిఫై చేస్తే అది ప్యూరిఫై అవుతుంది అనేది ఫస్ట్ అది అర్థం చేసుకుంటే అప్పుడు మనం ఎందుకు ప్యూరిఫై చేసుకోవాలి. కాబట్టి వన్ ఆఫ్ దీస్ టెక్నిక్స్గా మనం రేకిని నేర్చుకోవడం ద్వారా ఈ హయ్యర్ డివైన్ ఎనర్జీని, దీస్ ఆర్ ఆల్ యాక్సెసింగ్ ది డివైన్ ఎనర్జీస్ అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా మనం శ్వాస తీసి వదులుతున్నాం, అందులో ఎనర్జీ లేదా ఉంది, ఎనర్జీ వస్తుంది. ఈ గాలిలో ఉండే ఎనర్జీని తీసుకుంటున్నాం. అలాగే సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతున్నాం, ఆ శక్తిని కొంచెం తీసుకుంటాం. భూమి మీద నడుస్తున్నాం, భూమి మీద ఉన్న ఈ గ్రావిటేషనల్ ఫోర్స్లో ఉండే శక్తిని మనం తీసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ మరి ఉన్నాయి కదా. మరి ఇంకేంటి, ఇంకా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, ఇంకా హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. అవి మోర్ ఆఫ్ ఏ ఫైనర్ ఎనర్జీస్. అవి ఇంకా డీప్ లెవెల్లోకి వెళ్ళి మనలో ఏవైతే బ్లాకేజెస్గా ఉన్నాయో వాటిని క్లియర్ చేసే శక్తి ఆ ఎనర్జీస్కి ఉంటాయి. మనము వీటి ద్వారా ఆ లోపల పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీస్, అది మన జీవితంలో ఏర్పడినవి కావచ్చు, పూర్వజన్మల నుంచి తెచ్చుకున్న కొన్ని కర్మ ఫలితాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి ఉన్నాయి, మనలో ఉన్నాయి, మన డిఎన్ఏలో ఉన్నాయి, మన సెల్స్లో ఉన్నాయి, జ్ఞాపకాలుగా ఆరాలో ఉన్నాయి, చక్రాస్లో ఉన్నాయి, మెరిడియన్స్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి మనకు తెలుసో తెలీదో, దాని యొక్క బాధ మాత్రం మనం పడుతూ ఉన్నాం. ఏదో అనవసరంగా తెలియని డిప్రెషన్ ఉంటుంది, ఏదో తెలియని కోపం ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అంటే ఇవన్నీ ఎక్కడ ట్రిగర్ అవుతున్నాయి, అవి వాటి మూల కారణాలు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఉన్నాయి. ఉంది కదా, మన కోపం వస్తుంది, చిన్నదానికి దేని మీద కోపం వస్తుంది. చూడండి, మ్యూట్లో పెట్టండి మాస్టర్ ఎవరు. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఈ రేకి అనేది, ఇప్పుడు మీరు ప్రాణాయామ, యోగా చేసినప్పుడు కూడా యూ కెన్ గెట్ సమ్ ఎనర్జీస్. మీ యొక్క 72,000 నాడుల్లో యోగా చేసినప్పుడు కూడా ఆ ఫిజికల్ బాడీ కదలికల్లో
ఈ ఈ ఎనర్జీ కొంచెం కదిలి ఆ నెగిటివ్ ఎనర్జీస్ బయటికి వెళ్తుంటాయి. ప్రాణాయామం చేసినప్పుడు కూడా కొంచెం వెళ్తుంటాయి, వస్తూ ఉంటాయి. కానీ హియర్ యూఆర్ టేకింగ్ ద డివైన్ ఎనర్జీని తీసుకుని దాన్ని పంపించి దాని ద్వారా మనం క్లియర్ చేస్తున్నాం. ఎలాగంటే ఇప్పుడు మనం ఒక ఇంట్లో చీకటిగా ఉంది, ఆ ఇంట్లో చీకటిగా ఉంది, మనం ఏం చేయొచ్చు? ఒక అగ్గిపుల్ల వెలిగించవచ్చు. అగ్గిపుల్ల శక్తి ఎంతసేపు ఉంటుందో కాసేపు ఉంటుంది, వెలిగిస్తుంది, ఆరిపోతుంది. అలాగే ఒక క్యాండిల్ వెలిగిస్తాము, అది ఉంటుందో 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటుంది, దాని శక్తి అయిపోయాక అది ఆరిపోతుంది. అంటే వాటి శక్తి ఎంత ఉందో అంతవరకే అవి పనిచేయగలవు. ఇప్పుడు మనము యాజ్ ఏ ఇండివిజువల్గా ఇప్పుడు మనం ఉన్న స్థితిలో మనకు కొంత ఎనర్జీ ఉంది. మనం శ్వాస ద్వారా కానీ యోగా ద్వారా కానీ ఇదేటి ద్వారా చేసినప్పుడు మనము ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కొంత శక్తి మనకు ప్యూరిఫై అవుతుంటుంది. అంతకన్నా హయ్యర్గా తీసుకునే శక్తి మనకు లేపడం వల్ల మన లోపలికి ప్యూరిఫికేషన్ అంత తొందరగా రాదు. రాదని కాదు, అవుతుంది, కొంచెం అవుతుంది. అదే చాలా గొప్పగా అయిపోయిందని మనం అనుకుంటాం. కానీ హయ్యర్ ఎనర్జీ అనుకోండి, ఇప్పుడు అదే మనకు ఒక ట్రైబల్ ఏరియాలో వాడికి ఎలక్ట్రిసిటీ ఉందనే తెలియదు, వాడు ఆ దీపం వెలిగించుకోవడమే చాలా గొప్ప అనుకుంటాడు. ఆ దీపం వెలిగించి కిరసనాయిలు పెట్టుకు వెలిగితే అది 4 గంటలు 5 గంటలు అదే గొప్ప అనుకుంటాడు. అసలు వాడికి ఒక ఎలక్ట్రిసిటీ ఇచ్చామనుకోండి, అరే ఎలక్ట్రిసిటీ అంటే ఎక్కడో తయారైంది, ఎవడో తయారు చేశాడు, అది ఎక్కడెక్కడెక్కడో తిరిగి నీ ఇంటికి వచ్చింది, ఒక వైర్ ద్వారా నీకు ఇస్తే అన్నీ వెలిగిపోయాయి. అది వెలుగుతూనే ఉన్నాయి, విపరీతమైన కాంతినిస్తున్నాయి, కాంతి వస్తుంది, వేడితనం వస్తుంది, చల్లదనం వస్తుంది. వాట్ ఎవర్ యూ వాంట్, ఆ వచ్చే శక్తి, ఆ కరెంట్ అనే పవర్ అనే శక్తి ట్రాన్స్ఫర్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్. అంటే ఆ శక్తి ఒక చోట నుంచి ఒక చోటకు వస్తుంది, ఒక లైట్గా మారింది. ఆ శక్తి వచ్చింది ఒక ఫ్యాన్గా గాలి ఇచ్చింది, ఆ శక్తి వచ్చింది ఒక ఏసీగా మారింది, ఆ శక్తి వచ్చింది ఒక హీటర్గా మారింది. ఒకే ఎనర్జీ. అలాగే ఈ ఎనర్జీ, యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ ఎలాగైతే మన లోపలికి తీసుకున్నప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్, మనకు ఏ కోరికకైతే కావాలో, ఏ చక్రాలు బ్లాకేజ్ ఉందో దానివల్ల క్లియర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ యొక్క ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో మనకు ఆ చేంజ్ రావడానికి ట్రాన్స్ఫార్మ్ అయ్యి, అంటే ఇప్పుడు ఆ కరెంట్ వచ్చి లైట్గా ఫ్యాన్గా ఎలాగైతే మారుతూ ఉందో మన యొక్క కెరీర్ అయితే కెరీరు, డబ్బులు అయితే డబ్బులు, రిలేషన్ అయితే రిలేషన్లో ఆ మార్పుకు కావాల్సిన శక్తిగా మార్చుకోగలిగినది మన ఇంటెన్షన్ విజువలైజేషన్. ఆ ఎనర్జీని తీసుకుని చేసినప్పుడు ఆ మార్పు అనేది మనకు కనిపిస్తుంది. అందుకోసం మనం ఈ హయ్యర్ ఎనర్జీస్ని నేర్చుకుని చేయవలసిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది. ఎందుకంటే ఈ ప్రస్తుత జీవితంలో మనం ఎక్కువ నెగిటివిటీని మనం తెలుసో తెలియకో మన మీద పడుతూ ఉంటాయి. ఎంత పాజిటివ్గా ఉందామన్నా మరి వెళ్ళి టీవీ పట్టుగానే ఏదో హత్య కనిపిస్తుంది, ఇంకోటి ఏదో కనిపిస్తుంది, అరే ఏంటి ప్రపంచం అనిపిస్తుంది, యూ ఫెల్ట్ బ్యాడ్. నువ్వు ఎప్పుడైతే ఫెల్ట్ బ్యాడో నీలో నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అయింది. లేకపోతే ఇదిగో అలా జరిగిందట అని ఎవడికో చెప్తావు, మరి నువ్వు ఈ నెగిటివ్ ఎనర్జీస్కి పక్కనోడే పంచి పెడుతున్నావు అనమాట. ఇలాగా విల్ బి ప్రాపగేటింగ్ ది నెగిటివ్ ఎనర్జీస్, ఎమిటింగ్ ది నెగిటివ్ ఎనర్జీస్ ఇన్ ద యూనివర్స్. వీటిని మనం తగ్గించుకొని అక్కడికక్కడ అది కట్ చేసుకుని గో టు ఏ పాజిటివ్ థింగ్. అలా మనల్ని ప్యూరిఫై చేస్తున్నప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ రావడం, నెగిటివ్ ఇది ఇంపాక్ట్ మన మీద ఉండడం తగ్గిపోతుంది. ఈ రేఖీ వాటిని మనం నేర్చుకోవడం ద్వారా ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ఏ సమస్య ఉన్నా సరే ఒకటే ఎనర్జీ, డివైన్ ఎనర్జీ వచ్చింది మన జీవితంలో. ఏది కావాలని ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీసే. అది మనం మార్చుకుని దానికి కావాల్సిందిగా ఆ ఎనర్జీని మార్చుకుని మనం ఎంతగా అవసరమైతే అంతగా చేస్తూ ఉండగలిగితే ఆ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో మనకు చేంజ్ కనిపిస్తుంది. అది హెల్త్ అనుకోండి, అదేదో ఇప్పుడే పడ్డావు, దెబ్బ తిన్నారు, నొప్పిగా ఉంది, చేస్తే వెంటనే తగ్గిపోవచ్చు. అదే 10 ఏళ్ళ నుంచి ఉంది నొప్పి అంటే బాగా డీపర్ లెవెల్లో, సెల్యులర్ లెవెల్లో, బోన్ లెవెల్లో తేడా ఉంది. ఈ ఎనర్జీ వెళ్ళి అక్కడి వరకు పనిచేయాలి కాబట్టి ఇట్ మే టేక్ 1 month 2 months అవ్వచ్చు. కానీ నీకు నొప్పి తగ్గుతుంది, ఇంకా పూర్తిగా తగ్గడానికి ఇంకొంతకాలం తీసుకోవచ్చు. అలాగే ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ కూడా కొన్ని ఆస్పెక్ట్స్లో వెంటనే రిజల్ట్స్ ఉంటాయి, కొన్నిట్లో అంటే ఎంత ఎనర్జీ
ఆ ఆస్పెక్ట్ హీల్ కావడానికి కావాలో అంత ఎనర్జీ మీరు ఇస్తూ పోతున్న కొలది మీ లైఫ్లో చేంజ్ కనిపిస్తుంది. అయితే ఈ అట్యూన్మెంట్ ద్వారా ఏంటంటే యు ఆర్ ఏబుల్ టు రిసీవ్ దట్ ఎనర్జీ. ఉంది, ఎనర్జీ ఈజ్ హియర్, ఎవ్రీవేర్ ఉంది. భగవంతుడి శక్తి అంతా ఉంది. భగవంతుడు లేడా? ప్రతి చోట ఉన్నాడనే కదా చెప్తాం. మరి ఉంటే ఆయన ఎందుకు మనకి ఇన్ని బాధలు పెడుతున్నాడు? ఇక్కడే ఉన్నాడు కదా, తీర్చేయచ్చు కదా. ఆయన్ని తీర్చడానికి అవకాశం ఇవ్వకుండా తలుపులు వేసి కూర్చున్నాం మనం. వి క్లోజ్ అవర్ డోర్, కర్టన్లు వేసేసి బయట సూర్యుడు లేదు, వెలుగు లేదు అనుకుంటున్నాం. నాకు వెలుగు లేదు, నేను చీకట్లో ఉన్నాను. నువ్వు తలుపు తెరవలేదు. నువ్వు లైట్ ఉన్నదాన్ని లోపలికి రావడానికి నువ్వు ఆర్ నాట్ ఓపెన్ యువర్ సెల్ఫ్. నీ బాధల్లో, నీ కోపాల్లో వాడు అన్యాయం చేశాడు, వీడు అన్యాయం చేశాడు, 20 ఏళ్ల క్రితం వాళ్ళెవరో నన్ను అన్నారు, వీళ్ళెవరో అన్నారని మనం దాన్ని ఉన్నదాన్ని కలబెట్టుకుని చెత్త బురికి అంతా మన మీద వేసి కూర్చున్నాం. మనం ప్యూరిఫైడ్గా బయటకు చూస్తే కదా ఆ డివైన్ ఎనర్జీని ఓపెన్ చేస్తే అది వస్తుంది. ఉన్నావు అని చేసి తీసుకున్నప్పుడు మనకు వస్తుంది. సో అలాగే ఆ అట్యూన్మెంట్ ఎప్పుడైతే ఒక రేడియోని మనము ట్యూన్ చేసినప్పుడు అది ఏ హర్డ్స్లో ఉంటే అది రాగానే అప్పటి వరకు గర్రమని సౌండ్ వస్తుంది. కరెక్ట్గా ఆ ఫ్రీక్వెన్సీకి మనం ఆ రేడియో ఫ్రీక్వెన్సీ టచ్ కాగానే ఒక మంచి పాట వస్తుంది. జస్ట్ కొంచెం తిప్పినా పక్కకు వచ్చిన సౌండ్ వేరే ఉంటుంది. అలా ఆ కరెక్ట్ ఫ్రీక్వెన్సీకి మిమ్మల్ని ట్యూన్ చేయడం అట్యూన్మెంట్ అంటే మీరు ట్యూన్ అవుతారనమాట. యు ఆర్ ఏబుల్ టు రిసీవ్ దట్ ఎనర్జీ. అప్పుడు ఏంటంటే ఆ ఎనర్జీని తీసుకుని మీరు ఫస్ట్ 21 days రేకి మాత్రం లెవెల్ 1 కొంచెం 21 days మీరు రోజు చేయాలి. ఒక 30 minutes అలా పడుతుంది, 35 minutes, 36 minutes అలాగా. ఎవరి పార్ట్లో 3 minutes చేస్తే హోల్ బాడీలో ఏర్పడిన చక్రాస్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీస్ ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ లోపల వరకు ఈ ఎనర్జీ వెళ్ళి మీరు ప్యూరిఫై అవుతారు. అంటే ఒక 20 ఏళ్ళు స్నానం చేయకుండా ఉండి ఇవాళ మొదలు పెడితే కొంచెం ఎక్కువ తోమాలి కదా. అలాగ మనము ఫస్ట్ 21 days చేస్తాము. అది లెవెల్ 1 అయిపోయాక లెవెల్ 2 and 3కి ఓన్లీ సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్ ప్రాక్టీస్ చేస్తే మీరు 21 days జస్ట్ ఈ సింబల్ వేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వేయగానే ఎనర్జీ సరిపో. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చేసుకోవచ్చు, పిల్లలకి చేసుకోవచ్చు, హెల్త్కి చేసుకోవచ్చు, ప్రొటెక్షన్ ఆఫ్ హౌస్కి చేసుకోవచ్చు, మీకు ఏదైనా కోర్టు కేసు ఉంటే దానికి వేసుకోవచ్చు. అలాగా మిరకల్ మన ఆవిడ చెప్పారు గ్రీన్ కార్డ్ గురించి. ఎప్పటి నుంచి 12 ఏళ్ళ నుంచి ఆగిపోయింది. ఆ లెవెల్ 2 నేర్చుకుని సింబల్ వేయగానే ఆవిడకి నెక్స్ట్ డే వచ్చింది. అలాగా అంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. మీ సమస్య నాకు తెలియదు, నా సమస్య మీకు తెలియదు. కానీ దేనికైనా పనికొస్తుంది. దేనికైనా ఎనర్జీ, దేనికైనా ఒక పని కాలేదు అంటే మనలో అది రిసీవ్ చేసుకునే ఎనర్జీ లేదు. మనం రిసీవ్ చేసుకోగలిగిన శక్తి మనకు రాగానే ఆ పని మనకు అయిపోతుంది. అదొక్కటే అర్థం చేసుకోవాలి మనం. ఆ శక్తిని తీసుకునే ప్రక్రియ మనకొచ్చు. ఆ ప్రక్రియతో శక్తిని ఇస్తూ ఉంటాము. ఇస్తూ ఉన్న కొలది ఆ పని అయ్యే శక్తి ఏర్పడగానే ఆ పని మనకు అయిపోతుంది అనమాట. ఇలా మనము ఒక డివైన్ ఎనర్జీ తోటి మనము మనల్ని, మన జీవితాన్ని ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ లెవెల్లో ఒక ఉన్నతీకరణ చెందడానికి, జీవితాన్ని ఒక సంతులనంతో, సమన్వయంతో, హార్మనీతో, పీస్ అండ్ హార్మనీతో ఉండడానికి ఈ శక్తి అనేది మనకు పనిచేస్తుంది. అందుకోసం మనం రేకీని నేర్చుకుంటున్నాం. సో దీని మీద ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ఫ్యూ మినిట్స్ అడగండి. లేటర్ అగైన్ వి విల్ గో మోర్ అబౌట్ ఇట్. 1 by 1 అడగండి. మ్యామ్, ఈ కోర్సు లైక్ లెవెల్ 1 ఇప్పుడు ప్రెసెంట్ ఆల్ లెవెల్స్ టీచ్ చేస్తారా ఎట్లా? ఇది 6 weeks అమ్మా. ఐ థింక్ చివర్లో చెప్తారు కోర్స్ ఎలా ఉంటుందో అని. ఓకే, ఓకే. 6 weeks ఉంటుంది. ఎందుకంటే మీకు ఫస్ట్ లెవెల్ 1 మినిమం 3 days చెప్తారు. ఓకే. ఇవి ముందు ఆ స్టోరీ చెప్పడము, తర్వాత చక్రాస్ ఏంటి, ఆ చక్రాస్ని ఎలాగ మనము
వాటి యొక్క క్యారెక్టర్స్ ఏంటి, ఏ చక్ర దేనికి పనికొస్తుంది, ఇవన్నీ మీరు తెలుసుకుని ఆ ఓకే. టచ్ థెరపీకి మీకు అట్యూన్మెంట్ ఇచ్చాక మీరు ఆ ఎనర్జీని మీరు ప్రాక్టీస్ ఎలా చేయాలి చేయిస్తాం. ఓకే. అది చేశాక ఈ చక్రాస్ని మనం ఎలా హీల్ చేసుకోవాలి, ఇంకా మీరు 21 days ప్రాక్టీస్ చేస్తుంటారు. మధ్యలో వీక్లీ వన్స్ ఉంటాయి, ఓకే. ఎవ్రీ వీక్ ఉంటుంది. ఆ వీక్లో మీకు కొన్ని మెడిటేషన్స్ అది కొన్నివి ఆ వీడియో మళ్ళీ పెడతాం. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ ఎవ్రీడే. ఓకే. అంతా కలిపి ఒక 1/2 hour to 45 minutes మార్నింగ్ ఈవినింగ్ కలిపి అంతలో చేసుకుంటే సరిపోతుంది. మీరు ఓకే. ఆఫ్టర్ 21 days సెకండ్ లెవెల్ ఇచ్చినప్పుడు మీకు మీకు ఆ సింబల్స్ అవి ఇస్తాం. అవి ఎలా డ్రా చేయాలో చెప్తాం, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి చెప్పాక మీరు అది ప్రాక్టీస్ చేశాక అది మీ మీద వేసుకుంటారు, ఇంట్లో వాళ్ళకి వేస్తారు, ఏదైనా ఇష్యూస్కి వేసి ఆ రిజల్ట్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. తర్వాత లాస్ట్ 6 weeks 6th week ముందుకు వచ్చేటప్పటికి థర్డ్ లెవెల్ కూడా ఇస్తాం అనమాట. అది ఇంకొంచెం హయ్యర్, అంటే ఒక్కొక్క దాంట్లో ఇంకా హయ్యర్ ఎనర్జీని మనం తీసుకోగలుగుతాం. ఓకే. ఇప్పుడు ఒకటో క్లాస్ చదివినప్పుడు కొంత చెప్తారు, ఏబిసిడీలు చెప్తారు, తర్వాతకు వచ్చేటప్పటికి ఏవో కొన్ని పదాలు చెప్తారు, తర్వాతకు వచ్చేటప్పటికి స్టోరీస్ చెప్తారు. అలాగే ఇందులో ఎనర్జీని మీరు హయ్యర్ ఎనర్జీని యాక్సెస్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసి బాడీని హయ్యర్ ఎనర్జీకి యాక్సెస్ అట్యూన్మెంట్స్ ఇస్తాం అన్నమాట. 3 అట్యూన్మెంట్స్ ఉంటాయి ఇందులో. అదే ఓకే. సో డే 1 నుంచి మీరు హీలింగ్ వేరే వాళ్ళకి చేయొచ్చు, మీకు చేసుకోవచ్చు. ఓకే. కానీ ఏంటంటే చిన్న చిన్న వాటికే చేయండి అంటాం ఇనిషియల్గా. ఎందుకంటే మీకు ఇంకా అర్థమయ్యి మీకు ఎనర్జీ తీసుకోకుండా బాగా పెద్దగా ఎక్కువ డిసీజ్ ఉన్న వాళ్ళని ఇస్తూ ఉంటే మీకు సరిగ్గా అర్థం కానప్పుడు యూ మే గివ్ యువర్ ఎనర్జీస్. ఓకే. ఫస్ట్ నీ లోపల తీసుకోవడం, నువ్వు ప్యూరిఫై అయ్యడం అనేది ఫస్ట్ 21 days చేసినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. దాంట్లో డిఫరెంట్ మెడిటేషన్స్ కొన్ని నేర్పిస్తాము టు ఇంక్రీజ్ యువర్ ఎనర్జీస్, అవన్నీ ఉంటాయి అన్నమాట. ద కోర్స్ ఇట్ సెల్ఫ్ లైక్ దట్. అదే. ఓకే. అంటే ఇప్పుడు ఈ క్లాసెస్ టైమింగ్స్ ఇండియా టైంలో నైట్ అవర్స్ మ్యామ్ ఎట్లా ఉంటాయి? జనరల్గా ఇండియా మీరు ఎక్కడి నుంచి? యుఎస్ నుంచి. ఓకే, ఓకే. ఇండియా ఉన్నాయి మనకు, మీకు యుఎస్ లో కూడా ఉన్నది ఒక కోర్స్ ఆల్రెడీ నడుస్తుంది. వాళ్ళ టైమింగ్ లో కూడా ఉంది, మనకి ఇండియా టైమింగ్ కూడా ఉంది. విల్ ప్లాన్ అకార్డింగ్ టు యూ. మీరు ఏ కోర్సులోకి ఇట అట అనేది ఆలోచించవచ్చు. ఎంతమంది ఉన్నారో చూసి దాన్ని బట్టి వాళ్ళతో యాడ్ చేయడానికి మీకు ముందు ఏమన్నా కావాలంటే మీకు ముందు చేశాక యూ కెన్ వాళ్ళతో కలిసి చేసుకోవచ్చు మీరు అనమాట. లైక్ దట్. ఓకే. ఓకే. లేదంటే ఇప్పుడు ఈ బ్యాచ్ లో నాకు టైం వర్క్ అయితే ఐ కెన్ కంటిన్యూ. యూ కెన్ వర్క్ లైక్ యుఎస్ బ్యాచ్ ఏంటంటే కొంతమంది అమెరికన్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మోర్ ఆఫ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్లోనే వెళ్తుంది. మనకి ఇండియా దాంట్లో తెలుగులో వెళ్తాం అనమాట. అలాగా. ఓకే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? అంటే మ్యామ్, అంటే ఈ 3 లెవెల్స్ కాకుండా ఇప్పుడు నేను రీసెంట్ గా మీ దగ్గర 3rd లెవెల్ నేర్చుకున్నాను. సో నెక్స్ట్ ఏముంటాయి, ఎన్ని డేస్ నేను ప్రాక్టీస్ చేయాలి, అండ్ టు రీచ్ గ్రాండ్ మాస్టర్ లెవెల్ వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ దట్ ఐ హ్యావ్ టు ఎక్వైర్? ఎన్ని లెవెల్స్? ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి దీంట్లో ఎక్సలెన్స్ వచ్చిన తర్వాత 4th, 5th, 6th లెవెల్స్ కూడా ఉన్నాయి. అది నేను ఇంకా ఎవరికి ఇవ్వలేదు. మా గ్రూప్లో కూడా చాలా మంది అడుగుతున్నారు కానీ నేను ఇవ్వలేదు. వీ విల్ అనౌన్స్ ఇన్ ద గ్రూప్. మీరు ముందు అయితే ప్రాక్టీస్ చేయండి. వాట్ యూ గాట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎనీథింగ్. చేయండి, చేస్తూ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొలది. అంటే గ్రాండ్ మాస్టర్ అంటే ఇప్పుడు మీరు ఇదిగో డబ్బులు కట్టండి అది ఇస్తానంటే 2 మీకు ఇచ్చేసి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను అయిపోద్ది. కానీ ఆర్ యూ ఏ రియలీ గ్రాండ్ మాస్టర్? శక్తి మీకు ఉందా? అంత ఎక్స్పీరియన్స్ ఉందా? అన్ని మీరు ట్రీట్ చేస్తారా? అది ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయినప్పుడు దెన్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ కమ్ టు యూ. అలాగా ఎనీ టైమ్ యూ కెన్ టేక్, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ మనము సాధన చేసి మన లైఫ్లో చేంజ్, వేరే వాళ్ళ లైఫ్లో చేంజ్ తీసుకొస్తామా లేదు, యూ హ్యావ్ టు డూ ఎక్స్పెరిమెంట్. అది అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదనుకోండి మీరు ఏం చేస్తారు, తప్పించుకుంటారు. నేను చాలామంది రేకి నేర్చుకున్న వాళ్ళని చూసినప్పుడు ఒకేసారి ఏదో డబ్బులు కట్టేస్తారు, 20,000, 30,000 ఎంత కట్టేస్తారు, ఒకేసారి 2-3 రోజుల్లో గ్రాండ్ మాస్టర్ చేసేస్తారు వాళ్ళు. ఆయన ఎవరు యాడ్ చూస్తారు, 3 గంటల్లో మీరు రేకి మాస్టర్ అయిపోతారని. ఎలాగవుతారు? మీకు అచీవ్మెంట్ ఇచ్చినంత మాత్రాన మీరు ప్యూరిఫై అయితే కదా మీరు అయ్యేది.
లేకపోతే మీరు ఏం చేస్తారు, మీకు ఇచ్చేస్తాం మీరు చేసేయండి అంటే మీరు వెళ్ళి ఎవడో క్యాన్సర్ రోడ్డు మీద చేయబెడతారు. మీకు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు పెడుతున్నారో తెలియదు, మీ ఎనర్జీ వెళ్ళి మీరు కింద పడతారు. అదే మ్యామ్ ఎలిజిబిలిటీ ఏంటి కనుక్కున్నాను. ఏంటి ఫస్ట్ మీరు ప్యూరిఫై అయ్యి హౌ టు డ్రా ది ఎనర్జీ, ద మెంటల్గా మీరు ప్రిపరేషన్, హౌ డిటాచ్డ్గా చేయడం అనేది ఇవన్నీ కూడా మనకు త్రూ ప్రాక్టీస్ వస్తాయి. అందుకని నేను మీరు 21 days చేశాకే సెకండ్ లెవెల్ ఇస్తాను, ఆ 21 days చేశాకే థర్డ్ లెవెల్ ఇస్తాను. మీరు చేస్తూ ఉంటే అసలు యూ కెన్ డూ మిరకిల్స్ విత్ ఎనీథింగ్. ఇవి వేరే అక్కర్లేదు నిజంగాను. కానీ ఇంకా పెట్టారు కాబట్టి ఇంకా ఇవ్వడం అంతే. అదర్వైజ్ ఆల్సో యూ కెన్ డూ. చేయడం డూ ద ఎక్స్పెరిమెంట్, గెట్ ద రిజల్ట్స్, అది మెయిన్. ఓకే చెప్పండి మేడం ఒక్కొస్తాను మేడం. మనం ప్యూరిఫై అవుతాం, మన చుట్టూ ఉండే వాళ్ళ నెగిటివ్ థింగ్స్ ఉంటారు కదా, మనం ఎట్లా అప్పుడు? ఇప్పుడు మీరు ప్యూరిఫై అయ్యారు అనుకోండి, డస్ట్బిన్ ఎలాగ అట్రాక్ట్ చేసిందో మీరు ప్యూరిఫై అయితే మీరు అట్రాక్ట్ చేయరు. ఓకే ఓకే అర్థమైందా? మీరు ప్యూరిఫై అవుతున్న వాళ్ళది మీతో పాటు వాళ్ళకి అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ కార్డ్ క్లియర్ అయ్యి వాళ్ళు ప్యూరిఫై అవుతుంటారు ఆటోమేటిక్గా. యూ విల్ నాట్ అట్రాక్ట్ ద నెగిటివ్ థింగ్. అవతల వాళ్ళలో చేంజ్ వస్తుంది. లేదు అసలు వాళ్ళు మీకు లైఫ్లో అవసరం లేని వ్యక్తులు అయితే మీకు తెలియకుండానే వాళ్ళు కనిపించకుండా అయిపోతారు. మీరు ఇటు వెళ్తే వాళ్ళు అటు వెళ్తారు, ఏదో పని వస్తుంది. బై ప్యూరిఫైయింగ్ యువర్ సెల్ఫ్ యువర్ రియాలిటీ విల్ బి ప్యూరిఫైడ్. ప్రపంచంలో 100 రకాల సమస్యలు ఉన్నాయా లేదా? అన్నీ మీకు లేవుగా. లేవు. మీ పక్కింటి ఆవిడకున్న సమస్యలు మీకు లేకపోయి ఉండొచ్చు, లేకపోతే పక్కింటి ఆవిడకు డబ్బులు మీకు ఉండి ఉండొచ్చు, లేకపోవచ్చు. అంతే కదా. అందరం మన రియాలిటీ వేరే కదా, ఎవరి రియాలిటీ వాళ్ళకే. ఇప్పుడు చూడండి, ఒక చూద్దాం, ఒక బంగారం షాప్లో పనిచేసే ఒక అమ్మాయి ఉందనుకోండి. ఆ అమ్మాయి వెళ్తుంది. ఆ అమ్మాయి రియాలిటీలో ఏముంటాయి? వెళ్తుంది మామూలుగా ఇంట్లో చేసుకుని ఏదో చిన్న అన్నం కట్టుకుని వెళ్తుంది. 10,000 15,000 వస్తాయి అమ్మాయికి. అమ్మాయి వెళ్తుంది అద్భుతంగా ఒక ఏసీ హాల్లో కూర్చుంటుంది. బంగారాల మధ్య చక్కగా అద్భుతంగా ఉన్న మధ్య బోళ్ళంత మంది వస్తుంటే వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటుంది, ఏదో ఒక జీవితం గడుపుతుంది, మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది కదా. అమ్మాయి రియాలిటీ ఇంక అదే. అదే వాళ్ళ ఇంటి పక్కన ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడ ఎక్కడ పెద్ద సీవేజ్ కంపెనీకి ఆవిడ ఎండి అనుకోండి. ఆవిడ పొద్దున్న లేచినప్పుడు ఎక్కడెక్కడ ఏ దుర్గంధాలు ఏమున్నాయి, ఎక్కడ ఏం మురుకుంది, ఏ బాత్రూమ్లు కడగలేదు, ఎక్కడ శుభ్రంగా లేదు, సీవేజ్ ఆ కంపు ముక్కు మూసుకొని ఆవిడ ఉంది, కారులో వెళ్తుంది ఆవిడ. ఆవిడకు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వెళ్ళి అన్ని బాత్రూమ్లో తిరుగుతూ ఉంటుంది ఆవిడ. ఆవిడ రియాలిటీ అది. ఏది బాగుందంటే మనం ఏదైనా చెప్పగలం. అందుకని మన లైఫ్ మన రియాలిటీ ఈజ్ అవర్ ఓన్ ఎనర్జీ ఫీల్డ్. ఏది నిర్దేశిస్తే అందులో ఉంటాం మనం. మన రియాలిటీ ప్యూరిఫై అవుతున్న కొలది ఆ రియాలిటీకి మంచిగా ఉన్నవే మనకు వస్తూ ఉంటాయి, మనం వాటిని అట్రాక్ట్ చేస్తాం, వాటికి మీకు వస్తుంటాయి. ఇప్పుడు సపోజ్ మీకు ఎవరో ఒకళ్ళంటే పడలేదు, సపోజ్ మీ అత్తగారో మామగారో ఆడపడుచో పడలేదు అనుకోండి ఊరికే సరదాకి. వాళ్ళు నిజంగా చెడ్డోళ్ళ? వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు బాగా చూస్తున్నారా, ప్రేమగా చూస్తున్నారుగా, ప్రేమ ఉందిగా వాళ్ళలో, మిగిలినవన్నీ బాగా చూస్తున్నారు. అంటే మీ దగ్గర మాత్రమే ఆ నెగిటివిటీ ఎక్స్ప్రెస్ అవుతుంది, మిగిలిన చోట్ల బాగున్నారు. అంటే ఏంటి? దెర్ ఈస్ సంథింగ్ ఇన్ యువర్ ఎనర్జీ ఫీల్డ్ అట్రాక్టింగ్ దట్. యూ హ్యావ్, మనం తెలియకుండా ఓపెన్ చేసుకున్నాం కాబట్టి అది వస్తుంది. ఎప్పుడైతే ఇది అవుతూ ఉందో వాళ్ళకి వేరే పని పడి మీ దగ్గర రాకుండా వెళ్ళిపోయి, లేదా వాళ్ళు అమెరికా వెళ్ళిపోవచ్చు, లేదంటే మీతో బాగుండొచ్చు. సంథింగ్ పాజిటివ్ విచ్ ఈస్ నీడెడ్ ఫర్ యూ విల్ హ్యాపెన్ దట్. ఎనీథింగ్, వాళ్ళే కాదు, బిజినెస్ కానీ ఏదైనా సరే, అది మీకు తెలుస్తుంది అన్నమాట. మనం వాళ్ళు నెగిటివ్ అనేదంటే వాళ్ళు నెగిటివ్గా ఉండడానికి నాలో ఏది కారణము అని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. వాట్ ఈస్ దట్ ఐఎమ్ అట్రాక్టింగ్ ఇన్ మై ఎనర్జీ ఫీల్డ్? అంటే మనం తలుపు తెరిచి కూర్చున్నాము, బయట పిల్లలు ఆడుతూ రాయొచ్చి తగిలింది, మీకు తెలుసో తెలియకో తలుపు గాలి కోసం తలుపు తెరిచున్నా బయట నుంచి రాయొచ్చి తగిలింది. ఆ తలుపు వేస్తుంటే రాయి తగలదు కదా.
అలాగే మనము తెలుసో తెలియకో కార్మికులుగాను ఎక్కువగా మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఈ వీళ్ళలోనే ఎక్కువ కార్మిక్ టైస్ ఉంటాయి. వాళ్ళ వల్లే మనం ఎక్కువ బాధపడుతూ ఉంటాం. ఎక్కువ కార్మిక్ డెట్స్ అన్నమాట. ఆ రుణాలు బంధాలు వీటికి ఎక్కువ ఉంటాయి. వీటిని మనం క్లియర్ చేసుకుంటూ పోతున్న కొలతో అవి క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎవరు చూడండి అమ్మా, మ్యూట్లో పెడతారా? థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకేమైనా ఉన్నాయమ్మా క్వశ్చన్స్? మేడం ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదండి, ఎదుటి మనిషి ఎట్లా ఉన్నా సరే మనకి తగలదు అని. సో దట్ మచ్ ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు ఒక గ్రూప్ ఉన్నదండి, గ్రూప్లో ఒక ఇద్దరు మనుషులు నెగిటివ్గా మాట్లాడతారు మనల్ని, మిగతా వాళ్ళందరూ పాజిటివ్గా ఉన్నారు. సో ఈ ఇద్దరు మనుషుల వల్ల మిగతా వాళ్ళు కూడా పాయిజనస్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది. సో ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, నేను అండర్స్టాండింగ్లో ఉన్నాను, నేను దాన్ని పట్టించుకోను, వదిలేస్తా. కానీ మిగతా వాళ్ళందరితోటి మనకి ఉన్న రిలేషన్ దెబ్బతింటదేమో అని భయమేస్తది. సో ఈ ఇద్దరి పాయిజనస్ వల్ల వేరే వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతారు కదా. కదా, ఇప్పుడు నీకు భయం వేస్తుంది వర్డ్ ఉంది కదా, ఆ, ఆ భయం అనే తలుపు నువ్వు తెరిచిపెట్టినప్పుడు ఉమ్, నువ్వు మిగిలిన వాళ్ళకు కూడా వాళ్ళు అనుకోవడానికి కావాల్సింది నువ్వు దానికి తలుపు తెరుస్తున్నావు. వాళ్ళు అనుకోవడానికి, వీళ్ళతో ఓకే. వాళ్ళు ఇంపాక్ట్ అయ్యి వాళ్ళు నిన్ను నెగిటివ్గా అనుకోవడానికి నువ్వు నెమ్మదిగా ఎనర్జీ ఫీల్డ్ తలుపు తెరుస్తున్నావు. వాళ్ళు కూడా నెమ్మదిగా అయ్యి అనుకుంటారు. నువ్వు ఎప్పుడైతే క్లోజ్ చేసావో ముందు వీళ్ళిద్దరు మారుతారు, లేకపోతే వీళ్ళిద్దరు లైఫ్లో లేకుండా వెళ్తారు, ఏదో దూరం అవుతారు అనరు. వాళ్ళ చేంజ్ వస్తుంది. యూ కెన్ సీ దట్ చేంజ్. ఓకే, ప్రాక్టీస్లో యూ కెన్ సీ ద చేంజ్. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ మన ఆలోచన మీద ఉంటుందని మీ ఆరా మీద, మీ ఎనర్జీ మీద, మీ ఎనర్జీ బట్టి మీ ఆలోచనలు ఉంటాయి. మీరు మంచివాళ్ళేనా చెడ్డవాళ్ళా చెప్పండి, నాకు తెలీదు. మంచిగా చెడా చెప్పండి. అందరూ ఎవరి కాళ్ళు మహాత్ములే అనుకుంటాం కదా. లేదండి, నాలో చెడు ఉన్నది, మంచి ఉన్నది, రెండూ ఉన్నది. సో చెడు ఉండాలనుకుంటున్నారా, పోవాలనుకుంటున్నారా? ఏంటి మేడం? చెడు ఉండాలనుకుంటున్నారా, చెడు పోవాలనుకుంటున్నారు కదా. పోవాలి. అంటే ఆ అనుకునే వ్యక్తి లోపల ఇంకొకళ్ళు ఉన్నారు కదా. అవును, మీ లోపలే మీ స్పిరిట్ ఏంటి? ఇట్స్ ఎ ప్యూరిఫైడ్ ఫామ్. ఓకే, ఆల్వేస్ పాజిటివ్. ఇట్స్ వన్ విత్ ద డివినిటీతో ఉంటుంది, నెగిటివ్ ఉండదు. ఆ పైన మీ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? ఇది మంచా, ఇది చెడ్డ, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, మరి వాళ్ళంటే నేను అన్నా, వాళ్ళని తిడితే నేను తిట్టనా. ఇది కాన్షియస్ మైండ్, లాజికల్ మైండ్. ఓకే, ఇది యూఆర్ క్రియేటింగ్ ఆల్ దట్. దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. ఈ 3 అలైన్మెంట్ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఆల్ ఇంపాక్ట్స్, చిన్నప్పుడు ఎవడో అన్నది, ఇప్పుడు అన్నది, ఎప్పుడో అన్నది అన్ని కలిపి అవన్నీ పెరిగిపోయి నువ్వు ఇది పనికిరావు, వాడు అప్పుడు అలా జరిగింది, నీ మోసపోతావు అని చెప్తూ ఉంటుంది. నీ లైఫ్లో నిన్నే పని చేయకుండా సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటుంది, ప్రోగ్రామ్ రిపీట్ చేస్తూ ఉంటుంది. ఓకే, మనం వీటన్నిటిని అధిగమించుకొని మనం వెళ్ళడం అనేది మనం చేసే పని. ఓకే. మేడం లెఫ్ట్ లేదు, అది ఎవరో సరిగ్గా ఇదే టైంకి ఎవరో ఫోన్ చేస్తారు మనకి, ఇదో బాధ అయిపోయింది. ఓకే మేడం, ఈ ప్రాక్టీస్ అన్నది 21 days మీరు ఆన్లైన్ లోనే చెప్తారా మేడం, లేకపోతే మేము చేసుకోవాలి? 21 days మేము చెప్పమమ్మా. ఓకే, మేము ఫస్ట్ 3 days అట్యూన్మెంట్ ఇచ్చి మీతో ప్రాక్టీస్ మొదలు పెట్టాక 21 days మీరు చేసుకుంటూ ఉంటారు రోజు మీ ఇంట్లో. ఓకే, చేస్తూ ఉన్న వీక్లీ వన్స్ క్లాస్ ఉంటుంది, లైవ్ క్లాస్. ఆ వీక్లీ వన్లో ఫర్దర్గా మీరు చేసింది ఒకసారి అడిగి మళ్ళీ ఒక మెడిటేషన్ అలాగే ఒక్కొక్క దాన్ని కొంచెం నేర్పించుకుంటూ వెళ్తాం. ఓకే మేడం. ఆ వీక్లీ వన్స్లో తర్వాత 21 days తర్వాత మీకు level 2 ఇస్తాం. ఓకే మేడం. ఆ level 2 ప్రాక్టీస్ చేశాక level 3 ఇస్తాం అలాగే. ఓకే మేడం. ఇప్పుడు ఈ పేమెంట్ ఇప్పుడు ఇంట్రడక్షన్ క్లాస్ కదండి ఇది. యాక్చువల్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయండి? అవి నెక్స్ట్ 2-3 daysలో వచ్చి మొదలు పెడతామమ్మా. ఓకే మేడం. అది యూజువల్‌గా ఇండియన్ టైమింగ్స్‌లో ఏ టైం ఏమైనా అప్రాక్సిమేట్‌గా చెప్పగలరా? ఎక్కువగా జనరల్గా 8 to 9 పెడతాము. ఓకే.
ఒక్కోసారి వేరే క్లాస్ కూడా ఉంటే 7 to 8 ఉన్న గ్రూప్ బట్టి మేము వాళ్ళతో పాటు డిసైడ్ చేస్తాము. అంటే మోస్ట్లీ ఈవినింగ్ ఉంటది. జనరల్‌గా ఈవినింగ్ ఉంటది. ఓకే. థ్యాంక్ యూ. మామూలుగా ఈ పేమెంట్ వాళ్ళకి రేకి క్లాస్ ఒకటి గ్రూప్‌కి అవుతుంది. అది ఈవినింగ్ ఉంటది. సండే ఈవినింగ్. అంటే ఆహా! మాకు మండే మార్నింగ్ అన్నమాట. అది ఓకే. కూడా ఉంటది. యాహ్! ఓకే మేడం. ఈ పేమెంట్ అన్నది తర్వాత వాట్సాప్‌లో మెసేజ్ చేయాలా మేడం? ఎట్లా అండి? అదంతా చేస్తారు. మీకు అరవింద్ గారికి వాళ్ళు చెప్తారు. మీరు పేమెంట్ చేసి వాళ్ళకి పంపిస్తే మిమ్మల్ని గ్రూప్‌లో చేసి మీకు ఆ లింక్ అది వస్తది. ఆ ఓకే. మెటీరియల్ అది షేర్ చేస్తారు. యూ కెన్ రీడ్ అండ్ ప్రాక్టీస్. తర్వాత ఈ క్లాస్ రికార్డింగ్ కూడా పెడతాము. మెడిటేషన్ ఉంటే మెడిటేషన్ కూడా రోజు పెట్టుకొని చేయడానికి ఆ మెడిటేషన్స్ పెడతాము. యాహ్! ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే. సో, ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయమ్మా? ఇప్పుడు ఇందాక ఎవరో ఏదో అడిగారు గుర్తు చేయమన్నాను. లేదమ్మా? నాదండి. స్పిరిచువల్ చెప్పండి. పాత్‌కి హౌ కెన్ ఐ యూజ్ దిస్ అండి ఏది స్పిరిచువల్ ఏదండి? స్పిరిచువల్ స్పిరిచువల్ సాధనకి పార్ట్. ఇప్పుడు మనకు చెప్పాను కదా! ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ లెవెల్ అన్ని లెవెల్స్‌లో పనిచేస్తాయి ఎనర్జీస్. అంటే యూ ఆర్ డైరెక్ట్‌లీ కనెక్టింగ్ టు ది డివినిటీ ఎనర్జీ తోటి జీవాత్మ, పరమాత్మ కనెక్టివ్ ఎనర్జీస్‌తో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు సపోజ్ ఒక పూజ చేస్తారు. మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలు మీకిచ్చిన మంత్రానికి ఆ ఇచ్చిన ఆయనకి రియల్‌గా మీకిచ్చే శక్తి ఉందో లేదో మీకు తెలీదు. ఆయనేదో బాగా చదువుకుని ఉండొచ్చు. వేద పండితుడు కావచ్చు. ఆయన పండితుడైనంత మాత్రాన శక్తి ఉండాలని లేదు. అవును. కరెక్ట్. ఇప్పుడు పుస్తకం చదివి నేను కూడా చెప్పేయగలను కదమ్మా! ఈ మంత్రం చదువుకొని. కానీ దానికి అవును. అట్యూన్‌మెంట్ ఇస్తే ఆ శక్తి నీలో వచ్చి, నీలో జాగృతం అయ్యేది ఉందో లేదో మీకు తెలిస్తే మీకు రిజల్ట్ తెలిసిపోతుంది వెంటనే. అవును. మీకు ఆ రిజల్ట్ వచ్చేస్తది. రిజల్ట్ రాలేదు అంటే ఆయన పద్ధతిలో ఆయన చెప్పారు. ఎవరిని ఇక్కడ తప్పు, ఒప్పు కాదు. అసలు అదే ఉందని ఆయన అనుకుంటున్నారేమో తెలియపోవచ్చు ఆయనకు కూడా. అవును. ఎందుకంటే మనకు ఎక్కువ స్పిరిచువాలిటీ మీద ఇండియాలో తెలిసి అన్నీ స్పిరిచువల్ అనుకుంటాం. ఓ 2 పద్యాలు చెప్పగానే గురువుగారు అని దండాలు ఎట్టేస్తాం పాదాలకి. అవును. కరెక్ట్. అది కాదు. అలా గురువు అనే ఇది కావాలంటే చాలా శక్తి ఉండాలి. వాళ్ళకి కూడా తెలియదు అంత శక్తి ఉంటే గాని నేను గురువు అనిపించుకోకూడదని. అంటే వాడికి ప్రాక్టీస్ లేదు. తెలీదు. కరెక్ట్. అలాగా మనం ఏంటంటే మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ ఉందా లేదా? ఇప్పుడు నేర్చుకున్నారు ఇవాళ. ఒక 1 మంత్‌లో మీకేమన్నా చేంజ్ ఉందా లేదా? మీ కోపం తగ్గిద్దా లేదా? మీ మానసిక స్థితిలో మార్పు ఉందా లేదా? మీ లైఫ్‌లో అనుకున్నది మీరు అచీవ్ చేయడానికి కావాల్సిన శక్తి వస్తుందా లేదా? మీకు ఆ చేంజ్ తెలిస్తే మీకు ఆ ఎనర్జీ అందులో ఉన్నట్టు లెక్క. లేకపోతే లేనట్టే. అవును. అంటే ఒక్కొక్కళ్ళకి ఎక్కువ నెగటివిటీ ఉండొచ్చు. ఒకళ్ళకి తక్కువ ఉండొచ్చు. కానీ ప్రతి వాళ్ళకి తేడా తెలుస్తది. కొద్దో గొప్పో తేడా తెలుస్తదనమాట. ఇప్పుడు ఆ అది మనం మంత్రశక్తి పెరుగుతుందా మ్యామ్ దీనివల్ల? ఇప్పుడు మీకు మీరన్నట్టుగా? మీరు చెప్పే మంత్రానికి శక్తి ఉంటే మీరు చేస్తే దానికి వస్తది. దానికి ఇప్పుడు మంత్రశక్తి ఉంటే ప్రతి వాడికి వచ్చేయాలి గదా! అవును. ఆ! మీరు రామ రామ రాస్తున్నారు. రామ అవును. రామ రాస్తున్నప్పుడు ఏమనుకుని రాస్తున్నారో ఎవడికి తెలుసు? పొయ్యి మీద పాలు పొంగుతున్నాయా రామ? అవును. పక్కింటోడు ఏ కూరగాయలో అమ్ముతున్నాడో రామ. ఏం అవును. రామ ఇంకా? ఆ రామ అవును. ఎందుకు రాస్తున్నావమ్మా అనుకుంటాడాయన. హ్మ్. కాబట్టి అవన్నీ ఏంటంటే టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఒక ఒక పద్ధతి. ఆహా! ఇలా చేస్తే నేను ఆధ్యాత్మికంగా ఉండాలనే ఒక కోరిక ఏర్పడింది కదా మీకు. అవును. అట్‌లీస్ట్ మిగిలినోడికి లేని ఒక కోరికుంది. ఈ కోరిక ద్వారా మీరు ఏం నేర్చుకుంటే నాకొస్తది. అప్పుడు మీ ఎనర్జీ కొంచెం పెరుగుతున్న కొలది వాట్ ఈస్ నీడెడ్ ఫర్ యూ దట్ విల్ కమ్ టు యూ. హ్మ్. మీ దారిలోకొస్తది. మీకు ఎనర్జీ లేదనుకోండి, మీరు దారిలోకొచ్చినా మీరు పట్టించుకోకుండా ఎళ్ళిపోతారు. హ్మ్. మీకు అర్థమైతే మీరు ఆ ఎనర్జీ లెవెల్ టచ్ అవుతదనమాట. అలాగా అవును. మంత్రశక్తి అనేది ఉందా లేదా అనేది ఆ మంత్రం ఇచ్చిన వాళ్ళు మంత్రం ఉంటేనే లేకపోతే పుస్తకంలో చదివిన మంత్రాలు ఎన్నైనా చదవచ్చు కదా! అవును. హ్మ్. దానికి వాళ్ళిచ్చిన దానికి మంత్రశక్తి ఉంటే పెరుగుతది. మీ శక్తి హ్మ్. పెరుగుతుంటే వాట్ ఎవర్ యూ డూ యూ రిసీవ్ మోర్ కదా! హ్మ్. ఆటోమేటిక్‌గా మీ శక్తి పెరుగుతున్నప్పుడు మీరు ఏం చేసినా దాంట్లో కొంత పాజిటివ్ ఎనర్జీ మోర్‌గా వస్తది. ఎక్కువగా వస్తదనమాట. అలా. ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అంటే ఇప్పుడు మంత్రం ఇచ్చిన వ్యక్తికి అంతే సంబంధం కదా! లేదు. అలా కాదు ఇప్పుడు హ్మ్. నేనున్నాను. మాకు స్కూల్ ఉంది ఇక్కడ.
అమ్మ రామ్మ నీకు పిహెచ్డి ఇస్తానని నేను ఇచ్చాను సర్టిఫికేట్ టైప్ చేసి సంతకం పెట్టి ఇచ్చేస్తాను. నీకు అది డిగ్రీ అవుతుందా? వ్యాలిడిటీ ఉంటుందా దానికి? మరి ఆ యూనివర్సిటీ ఉందా, దానికి రికగ్నిషన్ ఉందా, అన్ని చూసుకుంటున్నాం లేదా ఈ ప్రపంచంలో ఉండే బోర్డు డిగ్రీకే? మరి స్పిరిచువల్ దానికి ఆ వ్యక్తికి అంత ఉందా లేదా నీకు తెలియదు. ఇప్పుడు తెలుసా తెలియదు అనేది కాదు. అది నువ్వు చేస్తే నీలో మార్పు వస్తే, నీలో వైబ్రేషన్స్ వస్తే, ఆ చేంజెస్ వస్తే దానికి శక్తి ఉన్నట్లు లెక్క. లేదు అంటే లేదు, అంతే. ఇప్పుడు దాని గురించి మనం ఎందుకు, ఏదో వచ్చింది కనీసం చేసాం కదా, చేస్తే ఇంకోటి వచ్చింది కదా మనకు నేర్చుకోవడానికి, దట్స్ ఆల్, అంతే. వాళ్ళు బేరీ చేయవలసిన పని లేదు మనకు. అలా అసలు ఏది అక్కర్లేదు, ఏ మంత్రశక్తి అక్కర్లేదు. జస్ట్ ఇలా కూర్చుని ఆ డివైన్ ఎనర్జీ కావాలనుకుంటే వచ్చేస్తుంది. ఓకే మేడం వినిపిస్తుందమ్మా? ఇప్పుడు వినిపిస్తుంది. యా. హలో, నమస్తే మ్యామ్. చెప్పండి. నేను ఇప్పుడు లేట్గా జాయిన్ అయ్యాను మేడం. ఒక్క నిమిషం ఉండండి అమ్మా. నేను ఐ థింక్ ఐ హ్యావ్ టు క్విట్ అండ్ కమ్ బ్యాక్. ఇది సౌండ్ వినిపించకుండా అవుతుంది. మాట్లాడండి ఒకసారి. నేను చాలా లేట్గా జాయిన్ అయ్యాను మేడం. ఓకే. ఆల్మోస్ట్ మీ క్లాస్ అయిపోయి డౌట్స్ అడుగుతున్నారు ఏదైనా అని. డౌట్స్ అడుగుతున్నారు మీరు ఏమైనా ఉందా అని. అప్పుడు జాయిన్ అయ్యాను అనమాట. ఇప్పుడు జాయిన్ అయ్యారా? జస్ట్ ఒక 10 minutes బ్యాక్. అయితే ఇప్పుడు నేనేం చేయగలుగుతాను? అంటే అంతే కాదు మేడం, అంటే దీంట్లో నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయి, అది అడుగుదామని. చెప్పండి, డౌట్ ఏదైనా అడగచ్చు, పర్వాలేదు. అంటే ఇప్పుడు సేమ్ ఇందాక అడిగారు అలాగా, నేను మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఉండండి, వెయిట్ ఫర్ సమ్ టైం. చెప్పండి అమ్మా. మేడం, అంటే ఇప్పుడు మెడిటేషన్ ఎక్కువ థాట్స్ వస్తుంటాయి. ఇప్పుడు అట్లాంటి థాట్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు మేడం దీంట్లో? కంట్రోల్ చేయడం అనేది మీ చేతిలో లేదు. మీకు ఎనర్జీ తక్కువ ఉంటే ఎక్కువ థాట్స్ వస్తాయి. ఎనర్జీ, ప్రాపర్ ఎనర్జీ మీ లోపలికి వచ్చినప్పుడు యోగా చిత్తవృత్తి నిరోధ అన్నాం కదా, అంటే మీ లోపల వచ్చే ఆ మనసులో ఉండే ఆలోచనలు తగ్గిపోయి క్లియర్ అవ్వడం అనేది రియల్ ఎనర్జీ వచ్చినప్పుడు అవుతుంది. మీరు చేసే మెడిటేషన్లో ఎనర్జీ రానప్పుడు మీకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి, అంతే. ఎనర్జీ, హయ్యర్ ఎనర్జీ వచ్చినప్పుడు మీకు ఆలోచనలు తగ్గిపోతాయి, అంతే. చాలా నెగిటివ్ ఆలోచన. రేకి యూజ్ అవుతుందా? రేకిలో హయ్యర్ ఎనర్జీస్ వస్తాయి కదా, మెడిటేషన్ కూడా ఉంటుంది అందులో. యా. సో మన థాట్స్ ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోద్ది అంటారా? పవర్స్ ఉంటాయి మరి. అది కంట్రోల్ అనొద్దు. మీకు నెగిటివ్ ఎనర్జీ లేనప్పుడు కాదు, మీకు ఇమ్యూనిటీ లేకపోతే జ్వరం వస్తుంది కదా, అలాగే మీకు ఎనర్జీ లేకపోతే ఆలోచనలు వస్తాయి, నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఎనర్జీ పెరిగితే ఆలోచనలు తగ్గిపోతాయి, అంతే. అది సేమ్ మీరు అంటే ఆ నెగిటివ్ అదైతే ఉంది మేడం. నాకు మెయిన్ ఎక్కువ హెల్త్ ఇష్యూస్ లో విపరీతమైన నెగిటివ్ వస్తుంది అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ లేకున్నా, నాకు లేకున్నా కానీ ఇంకొంచెం ఎక్కువ చేసేసుకుంటుంటాను ఆ థాట్స్. అదే మీకు చేయడమే కాదు, వాళ్ళకు కూడా పెంచుతుంటారు. బై థింకింగ్ నెగిటివ్ లేకపోతే వాళ్ళకు కూడా నెగిటివిటీ పెరుగుతుంది. యా. సో ఇప్పుడు అలాంటివన్నీ అవన్నీ పోతాయి. రేకిలో మనం సెల్ఫ్ హీలింగ్ చేసుకోవచ్చు కదా మేడం? సెల్ఫ్ హీలింగ్ పక్కన వాళ్ళు కూడా చేయొచ్చు. యా. మేడం ఇంత నేను అడిగాను కదా, ఈ మెడిటేషన్ చేసినప్పుడు ఈ ఆవలింతలు ప్లస్ వాటర్ అదేంటంటే మీరు ఎనీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీకు కళ్ళ నీళ్ళు, ఆవలింతలు వచ్చినప్పుడు ఏంటంటే మీరు బ్రీదింగ్ చేస్తున్నారు కదా, మీరు ఇన్నర్ బ్రీదింగ్ లో వెళ్తున్నారు. చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ చక్రాస్ లోపలికి ఎనర్జీ వెళ్ళినప్పుడు కొంత ఎనర్జీ బయటకి ఎక్స్పెల్ అవుతుంది. మీరు చేస్తున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎక్స్పెల్ అవుతున్నప్పుడు ఆవులింతలు వస్తాయి, కొంతమందికి తేనుపులు వస్తాయి, కొంతమందికి చెమటలు పడతాయి, కొంతమందికి అలా ఏడుపు వస్తుంది,
కళ్ళనీళ్ళు వస్తాయి, అలాగుంటాయి. దట్ ఈస్ ఓకే ఎక్స్పెల్లింగ్ ద నెగిటివ్ ఎనర్జీస్ అంతే. ఓకే ఓకే దానివల్ల ప్రాబ్లం ఏం లేదు కదా మేడం? ప్రాబ్లం ఏం కదా, దట్ ఈస్ యర్ ప్యూరిఫై, క్లియర్ అవుతూ ప్యూరిఫై ఉంటుంది అంతే. క్లియర్ అవుతుంది. ప్యూరిఫై. ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం ఇప్పుడు అయిన వీడియో అంతా రికార్డింగ్ పెడతారా మేడం గ్రూప్ లో? లేదండి, పెట్టమండి. అవునా, నేను మిస్ అయిపోయాను. చెప్పండి. అదే మేడం ఉందేమో అనేది, అంటే అనుకోకుండా ఫ్రెండ్స్ రావడంతో నాకు మిస్ అయిపోయాను. ఓకే ఓకే, పర్వాలేదులేండి. ఉన్నాయి, చాలా ఉంటాయి చూడండి. మా యూట్యూబ్ ఛానల్లో రేఖీ మీద ఉన్న, అన్నిటి మీద ఉన్న, ఏవైనా మీకు బాగానే ఉంటుంది. పెద్ద దాంట్లో కూడా ఉంటుంది ఎనర్జీస్. యా, ఓకే. ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్? సో ఇప్పుడు ఏంటి, రేఖీ నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఇప్పటి వరకు మన జీవితంలో ఏర్పరచుకున్న, తెలుసో తెలియకో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీస్ ఇన్ ఫిజికల్ బాడీలో ఉన్నవి, చక్రాస్లోవి, మెరిడియన్స్లోవి అన్నీ కూడా క్లియర్ చేసుకుంటాము. క్లియర్ చేయడంతో అండ్ హయ్యర్ ఎనర్జీ తోటి, ఆ డివైన్ హయ్యర్ ఎనర్జీస్ తోటి ఆ పార్ట్స్, ఫిజికల్ పార్ట్స్, చక్రాస్ అన్నీ కూడా హయ్యర్ ఎనర్జీస్తో మనం ఎనర్జైజ్ చేస్తాం. ఈ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మన లైఫ్లో, అలాగే మన లైఫ్లో ఏదో ఒక ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో ఇష్యూ ఉంది. ఈ ఎనర్జీని ఏం చేస్తాము, స్పెసిఫికల్గా ఆ ఎనర్జీని ఆ సబ్జెక్ట్కి బై ఇంటెన్షన్ అండ్ విజువలైజేషన్ దానికి మనం చేస్తూ ఉండడం ద్వారా ఆ ప్రాబ్లంకి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మనకు అవ్వకుండా అడ్డం ఉందో అది క్లియర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ నుంచి సపోజ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ ఉన్నారు. దారిలో ఏదో పెద్ద యాక్సిడెంట్ అయ్యి మొత్తం రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అప్పుడు మీరు వెళ్ళకుండా ఆగిపోయారు కదా. మామూలుగా అయితే వెళ్ళిపోవాలి. వెళ్ళకుండా మీరు వెళ్ళే ప్రయాణం 5-6 గంటలు పడేది 10 గంటలు పడింది. అంటే లైఫ్లో, అలాగే జీవితంలో కొన్ని అవ్వాల్సినవి కొన్ని కాకుండా ఏదో ఒక కారణం చేత మనకు అది రాకుండా అడ్డం పడుతున్నాయంటే అర్థం ఏంటి, సమ్వేర్ ఇన్ యువర్ ఎనర్జీ ఫీల్డ్ సమ్ బ్లాకేజ్ దేర్. అది మన లోపలికి రీచ్ కాకుండా ఆ బ్లాకేజ్ ఏర్పడింది. ఎప్పుడైతే మీరు ఆ ఇష్యూ నాకు కావాలని మీరు చేస్తూ ఉన్నారో, ఈ ఎనర్జీ వెళ్ళి, మన రేఖీ ఎనర్జీ వెళ్ళి ఈ బ్లాక్ ఏదైతే ఉందో బ్లాక్ని క్లియర్ చేయడం మొదలవుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వచ్చి వాడు అన్నీ క్లియర్ చేస్తే నువ్వు వెళ్ళిపోగలుగుతావు. వాడు తొందరగా వచ్చితే నీకు తొందరగా దారి దొరుకుతుంది. వాడు తొందరగా రాకపోతే నీకు ఎక్కువ టైం పడుతుంది. అలాగే నువ్వు ఈ రేఖీ ఎనర్జీ, ఇది హయ్యర్ ఎనర్జీ, హై వైబ్రేషనల్ ఎనర్జీ నీకు వెళ్ళి ఈ బ్లాక్, నీకు ఆ పని కావడానికి మధ్య ఉన్న బ్లాక్ని క్లియర్ చేసినప్పుడు, లేకపోతే ఆ పని కావడానికి కావాల్సిన శక్తి నీకు సమకూరుతూ ఉన్నప్పుడు నీకు అది వెంటనే రీచ్ అవుతాం. అంటే ఒక సైన్స్గా అర్థం చేసుకోండి, వై ది ఎనర్జీస్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ యూ. ఎందుకు అంటే మన లైఫ్లో ఎనీథింగ్ వాట్ యూ వాంట్ యూ కెన్ అచీవ్. కానీ మనం అచీవ్ చేయలేము అనే ఒక మెంటల్ ప్రోగ్రామింగ్ మీ మైండ్లో ఉంది. నాకు ఇది వీలు కాదు, నా జీవితంలో ఇది కాదు, నాకు ఇంతే వస్తుంది, లిమిటింగ్ బిలీఫ్ అనమాట. ఎంతకన్నా ఎక్కువ నాకు ఎలా వస్తుంది, రాదు. లేదా నా జీతం ఎంత, ఈ జీతం అయితే ఇంత వస్తుంది, 10 ఏళ్ళు అయితే ఇంత వస్తుంది, ఒక ఇల్లు ఇంత కొనుక్కోగలను, అంతకన్నా రాదు అని లెక్కలు వేసేసుకుంటూ ఉంటాం. అది కరెక్టే. కానీ మేబీ నీ ఎనర్జీ పెరిగితే మేబీ సమ్ డిఫరెంట్ ఆపర్చునిటీ రావచ్చు నీకు. నీలాగే నీతో ఉన్న వాళ్ళు ఎంతోమంది డిఫరెంట్ ఆపర్చునిటీస్ వచ్చి ఎంతో పైకి వెళ్తున్నారు కదా. లెక్క ప్రకారం అందరూ ఒకలాగే ఉండాలి కదా. ఎందుకు వాళ్ళలో మార్పు వస్తుంది నీకు రాలేదు అంటే, సమ్ బ్లాక్ ఈజ్ దేర్. ఆ బ్లాక్ని క్లియర్ చేసుకుని వాట్ వీ వాంట్ దాని మీద మనం చేసుకుంటూ వెళ్తాం. సో అలాగా ఈ ఎనర్జీస్ని, హయ్యర్ ఎనర్జీస్ ట్యూనప్ అయి చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ది థింగ్ ఈజ్ రేఖీ. అలాగే నేను నేర్పించే దాంట్లో సిద్ధా సైన్స్ అనేది ఒకటి, అది కూడా హై వైబ్రేషనల్ ఎనర్జీ. సిద్ధా సైన్స్ ఓన్లీ షాబాద్కి వచ్చిన వాళ్ళకి నేర్పిస్తాము. అందులో శక్తిపాతం ఉంటుంది, కళ్ళలోకి చూసి ఫిజికల్గా ఎనర్జీ ఇవ్వాలి. ఈ రేఖీ దూరం నుంచి కూడా మనం ఇవ్వచ్చు, డిస్టెన్స్లో కూడా ఆ ఎనర్జీస్ని మీకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది, ఎనర్జీని మీరు ఫీల్ అవుతారు. కొంతమంది కొంచెం లేట్ అవ్వచ్చు, కొంచెం తక్కువ వచ్చు, కానీ అందరికీ ఎనర్జీ వస్తుంది. మీకు ఫీల్ అయినా కాకపోయినా ఎనర్జీ వచ్చి మీకు పని చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. అలాగే హొపనొపోనో ఒకటి నేర్పిస్తాము, వేర్ ఎన్సిస్ట్రల్ హీలింగ్ అనేది బాగా ఫాస్ట్గా జరుగుతుంది అందులో. అంటే పూర్వకర్మలవి, మన యొక్క పూర్వీకుల కర్మల నుంచి మన క్లియర్, అంటే అన్ని ఎఫెక్ట్ మన మీద ఉంటాయి, ప్రతి జీవితంలో ఉంటాయి.
వాటి నుంచి కూడా క్లియర్ చేసుకునేది ఒకటి. అలాగే కొన్ని ఫ్యూ టెక్నిక్స్ మాత్రం నేను నేర్పిస్తూ ఉంటాను. మీరు గ్రూప్లో ఉంటే మీకు ఎప్పుడప్పుడు ఏ కోర్స్ ఉన్నా మీకు ఉంటుంది. మీరు వీలయ్యి ఏది నేర్చుకోవాలనుకున్నా మీరు నేర్చుకోవచ్చు. డూ ప్రాక్టీస్, ఏదో ఒకటి నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి. అన్నీ నేర్చుకోవాలేం లేదు, నేర్చుకున్నది బాగా ప్రాక్టీస్ చేసినా యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ నీడ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఇలాగేంటంటే మనము హౌస్ ప్రొటెక్షన్కు పిల్లలు బయటకు వెళ్తారు, వాళ్ళకి మనం ప్రొటెక్షన్కి ఎనర్జీస్ ఇచ్చుకోవచ్చు. ఏదైనా ప్రాపర్టీస్ ఉంటాయి, పేపర్స్ ఉన్నాయి రావు, ఆ పేపర్స్ రావడానికి చేసుకోవచ్చు, కేసెస్కి చేసుకోవచ్చు, బిజినెస్ ఇంప్రూవ్మెంట్కి చేసుకోవచ్చు. సో ఎనీథింగ్ కనెక్టెడ్ టు యువర్ లైఫ్ మీరు చేసుకోవడానికి అది వీలవుతుంది. అది అదే కొందరికి వెళ్ళలేదని త్రూ రేకినా మేడం ఇవన్నీ? ఎనర్జీ కదా, రేకి ఎనర్జీ, దట్స్ ఈజ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ప్రపంచంలో ఉన్న అడ్డంకులన్నీ మీకే వస్తున్నాయి ఏంటి ఇవాళ? సో మెనీ కాల్స్ ఐఎమ్ యూజువల్గా ఈ టైంలో ఎవరు చేయరు. ఓకే. సో రేకి అనేది అది యూనివర్సల్ ఎనర్జీ అమ్మా. యూనివర్సల్ ఎనర్జీ ఉంది, కానీ నువ్వు తీసుకోలేకపోతున్నావు. ఇప్పుడు బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి, ఆర్బీఐలో ఉన్నాయా లేదా? సరే, మన అకౌంట్లోకి రావడం లేదు, అంతే కదా. అవును మేడం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆర్బీఐకి చిన్న తీగేస్తున్నాం, కొంచెం వచ్చేలాగా. సో యూఆర్ యాక్సెసింగ్ ద యూనివర్సల్ ఎనర్జీ. నువ్వు ఎంత చక్కగా చేస్తుంటే అంత ప్యూరిఫై అవుతున్న కొద్ది మోర్ ఎనర్జీ విల్ రిసీవ్. ఆ మోర్ ఎనర్జీ తోటి యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ దట్ ఎనర్జీ. నీకేం కావాలి? నీ లైఫ్లో పనులు కావడమే కదా కావాలి. మ్యామ్ అదే ఒక క్వశ్చన్ అడిగాను కదా, కొందరికి వెళ్ళలేదు. ఇప్పుడు చెప్తాను, కేసు చెప్తాను. మా అన్నయ్య కొడుకుకి ఆటిజం, వాడికి మాటలు రావట్లేదు. సో ఐ హావ్ బీన్ ట్రైయింగ్ రేకి, కానీ వాడికి 1 or 2 days కన్నా నేను చేయలేకపోతాను, అంటే రాదు, వెళ్ళదు వాడికి. ఎందుకు చేయలేకపోతున్నారంటే మీకు ఎనర్జీ పెరగాలి, ఆ అబ్బాయికి కూడా కార్మిక్ లెవెల్లో రిసీవ్ చేసుకోవడానికి పెరగాలి. వాళ్ళ పేరెంట్స్ నేర్చుకుని చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది క్వశ్చన్ ఇంకోటి ఉండింది మ్యామ్. నేను ఐ బీన్ పుషింగ్ మా వదిన్ని, షీ బిలీవ్స్ కానీ చేయట్లేదు. నేర్చుకోరు. ఇద్దరు నేర్చుకోవట్లేదు. కార్మిక్ లెవెల్లో నేర్చుకోనివ్వకుండా వాళ్ళకి అడ్డం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అనుభవించడానికి అది ఎంచుకున్నారు దాన్ని. అబ్బాయి బాగా అవ్వాలంటే వాళ్ళు నేర్చుకుంటే అబ్బాయి బాగా అవ్వచ్చు. నేను ఇది కూడా చెప్పాను, ఫస్ట్ మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా రిజాల్వ్ అయిపోతాయి, ఆ యాంగిల్లో అయినా చేయండి అంటే, నేను వాళ్ళకి రిజిస్టర్ చేసినా వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు. సో అది నేను ఎక్కువగా ఈ డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ తోటి వాళ్ళు అలాగని పిల్లల మీద టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళు వెళ్తారు స్పీచ్ థెరపీ అని, ఆ డాక్టర్ దగ్గర 2 గంటలు కూర్చుంటారు, ఇంకో చోటుకి వెళ్తారు, అలా డబ్బులు స్పెండ్ చేస్తారు. ఇవి నేర్చుకోరు. ఇంకా అంతే. వాళ్ళు ఏంటంటే ఆ కర్మ వాళ్ళని నేర్చుకోనివ్వకుండా ఆపుతూ ఉంటుంది. దే హ్యావ్ టు బ్రేక్ దట్ కార్మిక్ దిస్ థింగ్. సో యూ డూ హీలింగ్ ఫర్ దెమ్ టు లెర్న్. వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళు క్లియర్ చేస్తూ ఉండండి మీరు. అప్పుడు వాళ్ళు క్లియర్ అయ్యి నేర్చుకుంటారు అన్నమాట. ఇది మ్యామ్, నాకు కొన్ని కేసెస్ అంటే ఇంట్లో వాళ్ళకి నేను చేసేది అప్రోచ్ తెలియట్లేదు. సో మేబీ దిస్ ఇస్ ద వే ఐ హావ్ టు డూ. యూ హ్యావ్ టు హీల్ దేర్ కర్మ లెవెల్లో తగ్గినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. నా దగ్గరికి ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయి ఓపియం అడిక్ట్ అయితే వచ్చారు. అబ్బాయి నేర్చుకొని అంటాడు, రానంటాడు, కోడలు రమ్మంటే రానంటది, ఎవరు రారు. ఆవిడ పెద్ద ఆవిడ, 70 ఏళ్ళ ఆవిడ వచ్చి కనీసం 3 నెలలు 6 నెలలు చేసింది ఆవిడ. ఆఫ్టర్ 6 monthsకి అతనిలో చేంజ్ వచ్చి అతను వచ్చి నేర్చుకుని
చేంజ్ వచ్చింది వాళ్ళకి. అలాగా వాళ్ళలో చేంజ్ కోసం మనం చేయాలంతే. ఎడిక్ట్స్ లో కూడా డిఫరెన్స్ వస్తుందా? ఎడిక్షన్ మారిపోతుంది. సివియర్ ఎడిక్షన్. ఇవన్నీ ఏంటంటే మోర్ డీపర్ లెవెల్ కార్మిక్ ఉంటాయి కాబట్టి మనం యూ హ్యావ్ టు డూ మోర్. బట్ హై ఇఫ్ దే ఆర్ ఎనర్జీస్ నాట్ తో ఇంట్రెస్టెడ్ చేసినప్పుడే ఆల్సో, అవుతాయి. అంటే హై మనం ఎనర్జీస్ చేసినప్పుడే క్లియర్ అవుతాయి. వాళ్ళకి చెప్పకుండా చేయొచ్చా? అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. అంటే జనరల్ గా ఏంటంటే రేకీలో పర్మిషన్ ఉండాలంటారు. మన పిల్లలు వాళ్ళైతే మనం చేయొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి. బయట వాళ్ళకైతే లేకపోతే నేను చేస్తాను అని సరదాగా ఓ మాట అని చేసి అనిపించుకుని చేసేయండి. చేస్తే మంచిది కదా, నేను చేస్తాను మంచి కోసం అని అంటే ఓకే అంటారు కదా. అది మానడానికి కాకపోయినా నీ మంచి కోసం చేస్తున్నాను, రేకే నేర్చుకున్నాను, సరదాగా నీకు చేస్తాను ఓ మాట, ఒక టేక్ పర్మిషన్ లైక్ అది. ఓకే. సో ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్? సో ఇప్పుడు ఏంటంటే మనము రేకే ఎందుకు నేర్చుకుంటామో మీకు చెప్పాను. సో ఆల్ లెవెల్స్లో మనం అంటే ఏ సమస్యకైనా జీవితంలో ఉండేదానికి ఫిజికల్ అంటే భౌతిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక 3 రకాలు అనమాట. ఆధ్యాత్మిక దైవిక అనుకోవచ్చు అనమాట. ఇదేంటి ఫిజికల్ లెవెల్ ఏంటి? ఫిజికల్ లెవెల్ మీకు జ్వరం వచ్చింది, ఏదో మందో ఏదో వేసుకోవడం, రాసుకోవడమో, తడిగుడ్డ తల మీద వేసుకోవడం, ఏదో చేస్తాం కదా మనం. అది ఫిజికల్ లెవెల్ చేయాలి. తర్వాత ఎనర్జీ లెవెల్లో క్లెన్సింగ్ ఆఫ్ ఎనర్జీ ఫీల్డ్, ఆ చక్రాస్ ఎనర్జీ ఫీల్డ్ క్లియర్ చేసుకుంటారు. స్పిరిచువల్ లెవెల్లో అంటే వాట్ స్పిరిచువల్ లెవెల్, కార్మిక్ లెవెల్ అది వచ్చింది అనేది ఈ మూడింటి చేసినప్పుడు అక్కడ రిజల్ట్ పూర్తిగా వస్తుంది. ఏదైనా ఇప్పుడు ఫైనాన్షియల్ బాగాలేదన్నా ఈ 3 లెవెల్స్ ఉంటాయి. అలా మనం ఏంటంటే ఈ 3 లెవెల్స్లోనూ 3 ఆస్పెక్ట్స్లోనూ హీల్ అవుతారు కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఆ చేంజ్ అనేది ఆ మనుషులో కనిపిస్తుంది. అంటే మనము అసలు టు లుక్ ఎట్ ద లైఫ్ ఎలా చేయాలనేది ఫస్ట్ అర్థమవుతుంది మనకు. ఇప్పుడు మన జీవితంలో ఏంటి, మనకేదో కష్టం వచ్చింది, వాడు కారణం, వీడు కారణం, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారని మనం ఏం చేస్తాము, ఎక్స్టర్నల్ బ్లేమ్ చేస్తూ ఉంటాము. ఆ వ్యక్తి కారణము, ఆ సిచ్యుయేషన్ కారణం అని. మన ఎనర్జీలో బ్లాక్ వల్ల అది ఏర్పడింది. అంటే నువ్వు కళ్ళజోడు పెట్టుకున్నావు కనిపిస్తుంది, నల్ల కళ్ళజోడు పెట్టుకున్నావు కొంచెం డార్క్గా ఉంది, ఎల్లో కళ్ళజోడు పెట్టుకున్నావు ఎల్లోగా కనిపిస్తుంది. నీ కళ్ళజోడు బట్టి అది కనిపిస్తుంది, అసలు మొత్తం మూసేసావు అది కనిపించలేదు. అది లేదని కాదు కదా. అలాగే మన లైఫ్లో వచ్చే సిచ్యుయేషన్స్కి మన ఎనర్జీ ఫీల్డ్లో ఉండే ఎయిదర్ బ్లాక్స్, నెగిటివ్ ఎనర్జీస్, లీకేజెస్ ఏదో ఒకటి కారణం ఉంటుంది. మనం వీటిని ఫుల్ఫిల్ చేస్తున్నాం మనకు తెలిసినా తెలియకపోయినా. నాకు ఈ కారణం చేతని మీకు తెలియవలసిన పని లేదు. నువ్వు ఎనర్జీని ఎప్పుడైతే ఇస్తున్నావో అక్కడున్న నెగిటివిటీ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. ఆ పాజిటివిటీ ఇస్తున్నప్పుడు అది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఈ పాజిటివ్ తోటి నువ్వు పాజిటివ్ ఇంటెన్షన్ తోటి వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్ దానికి సంబంధించిన ఎనర్జీస్ నువ్వు అట్రాక్ట్ చేస్తూ ఉంటావు. థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. సమ్ టైమ్స్ నీవు అనుకున్నది కాక ఇంకొంచెం బెటర్ జరగచ్చు. అది నీ జీవితంలో అవసరం లేదనుకో, అది కాకుండా ఇంకా మంచిది జరగచ్చు. ఇప్పుడు ఇలాగ చిన్నపిల్లాడు జ్వరం వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ అడిగితే మనం ఇవ్వం కదా, వాడికి అది కావాలనే ఉంటుంది, కానీ అది వాడికి అవసరం లేదని మనకు తెలుసు, పెద్దవాళ్ళం ఇవ్వం కదా. అలాగే యూనివర్స్లో కూడా కొన్ని మన లిమిటెడ్ ఆలోచనతో నాకు ఇది ఉంటే బాగుంటుందని కోరిక అనుకుంటాం. ఇంతకన్నా ఇంకా బెటర్గా ఉండేది అవ్వచ్చు, దీనివల్ల నీకు ఇన్ కోర్స్లో నష్టం ఉండేదైతే అది బదులు ఇంకొక మంచి జరుగుతుంది మనకు. సో దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ యూ విల్ డెవలప్. సో ఇవన్నీ మనకేంటంటే ఈ ఎనర్జీ హీలింగ్లో ఇవన్నీ మీరు నేర్చుకోవడం జరుగుతుంది. మీరు రేకి నేర్చుకునే వాళ్ళు అది నేర్చుకోండి. అలాగే మాది డిఎన్ఏ రీసెట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, మెర్కాబా విత్ డిఎన్ఏ. మెడిటేషన్స్ చేసే వాళ్ళకి కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఆ హై వైబ్రేషనల్ ఎనర్జీ మెడిటేషన్స్ ఉంటాయి. ఆల్వేస్ ఒక హయ్యర్ మెడిటేషను, ఒక హీలింగ్ రెండు ఉంటేనేంటంటే మీరు ఓవరాల్ ప్యూరిఫికేషన్ జరిగిపోతూ ఉంటుంది. ఈ ఎనర్జీని లోకల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చేసుకోవడం కూడా వీలవుతుంది. వన్ ఎట్ ఏ టైం ఒకటి నేర్చుకోండి, తర్వాత ఫర్దర్గా అంటే బీ ఇన్ ద ఎనర్జీని నేర్చుకునే స్పిరిచువల్ పాత్రలో మీరు ఉండండి. అది కాక నేను పూజలే చేస్తూ కూర్చుంటాను, ఇంకోటి చేస్తూ కూర్చుంటానంటే భక్తితో చేస్తావా ఓకే, దట్ సరెండర్ యువర్ సెల్ఫ్. అంత సరెండర్తో నువ్వు చేస్తే ఇంకేది అక్కర్లేదు. ఆ సరెండర్నెస్ ఉండదు మనకు. అంటే వీ విల్ ఆల్వేస్ ఏంటంటే అదిగో అది పెట్టామా, ఇది పెట్టామా, అయ్యో ఇది పెట్టలేదు తప్పేమో అని ఆల్వేస్ గో విత్ ద నెగిటివ్ థాట్. ఆ నెగిటివ్ అనేది అక్కడ నీకు మళ్ళీ బ్లాక్ అవుతుంది అన్నమాట.
మనం ఎప్పుడు కూడా ఆ భక్తిలో ఏం చేస్తాం, భక్తి కన్నా భయం ఎక్కువ పెట్టుకున్నాం. నాట్ రియల్ భక్తి కాదు, భయం ఉంటుంది అందులో. ఆ భయం అనేది మనల్ని బ్లాక్ చేస్తుంది. సో ఇందులో ఏంటి, ప్యూరిఫైయింగ్ యువర్ ఈవెన్ ఫియర్స్, యాంగర్స్, ఎమోషనల్గా మొత్తం మీరు క్లియర్ అవుతారనమాట. ఇన్ డిఫరెంట్ చక్రాస్లో చేసినప్పుడు ఎమోషనల్ బ్లాకేజెస్ కూడా మీకు క్లియర్ అవుతాయి. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్? మనం ఒక 10 minutes ఒక మెడిటేషన్ చేసి కళ్ళు యూ కెన్ టేక్ ద ఎనర్జీ అండ్ క్లోజ్ ద సెషన్. ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి. మేడం, ఏదైనా కోర్స్ టెలిపతికి సంబంధించింది ఏదైనా కోర్స్ ఉంటుందా? లేదండి, నాకు టెలిపతిలు అవి రావు. ఓకే, ఇప్పుడు నాన్ వర్బల్ చిల్డ్రన్ కి వాళ్ళ మైండ్ లో ఏముందో యాక్సెస్ చేయడానికి కొంతమంది పేరెంట్స్ చేస్తున్నారు కదా, మీకు తెలిసిందే. టెలిపతిక్ వాళ్ళకి హీలింగ్ చేయడమే టెలిపతిక్ హీలింగ్ అండి. వాళ్ళ బ్రెయిన్లో మీకెందుకు, మీ బ్రెయిన్లో ఉన్నది పాజిటివ్ని వాళ్ళ దాంట్లో పెట్టాలి. కెమికల్ చేంజ్ కావాలి వాడికి. ఆ కెమికల్ చేంజ్ ఎలా వస్తుంది? టచ్ థెరపీ చేస్తే కెమికల్ చేంజ్ వస్తుంది బ్రెయిన్లో, లేదు అంటే సింబల్ వేస్తే వస్తుంది అక్కడ. అది మాని మీరు ఏదో ఆలోచనలు పెట్టి పంపిస్తున్నామంటే ఏమొస్తుంది అక్కడ? తప్పు వస్తుందేమో నాకు తెలియదు. అప్పుడేంటంటే మనము అన్నెసరీ వాటికి వెళ్తున్నట్లు లెక్క అనమాట. ద ఫిజియలాజికల్ ఎనర్జీ లెవెల్లో చేంజ్ తీసుకొచ్చినప్పుడు ఆ చైల్డ్ లోపలికి అది వెళ్తుంది. ఆ చైల్డ్కి మీరు ఏం చేయాలి? పాజిటివ్నెస్ పెంచాలి. ఒక చైల్డ్ హైపర్ ఉన్నాడు. హైపర్ ఎందుకు ఉన్నాడు? దెర్ ఈజ్ సమ్ కెమికల్ ఈజ్ ఎక్కువ అక్కడ సెక్రెట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఎనర్జీ ఇస్తూ ఉన్నారో అక్కడ బ్యాలెన్స్ అవ్వడం మొదలవుతుంది. అది సెక్రెట్ అవ్వనప్పుడు వాడు నార్మల్గా ఉంటాడు. మీకు అదే కదా కావాలి? యాక్చువల్లీ కాదు మేడం, ఇప్పుడు వాడితో నేను ఇప్పుడు యాజ్ ఎ మదర్ వాడు ఎందుకు అలా చేస్తున్నాడు, వాడికి ఏంటి ప్రాబ్లం అనేది వాడు నాకు చెప్పాలి అంటే మీకు ఎందుకు చెప్పాలండి? నేను వాడికి వాడిలో మార్పు రావాలి కదా. మీకు వాడికి ఏం మార్పు కావాలి? రావాలి, వాడికి మార్పు రావాలి. వాడికి మార్పు మార్పే కదా వచ్చిన రావాలి. సమాధానం వాడికి ఎందుకు మీకు? వాడికి నొప్పి ఉందా, ఆకలిస్తుందా, నిద్ర ఎందుకు అలా జంప్ చేస్తున్నాడో నాకు తెలుసుకోవాలి అంటే అదే మీరు అక్కడే తప్పు చేస్తున్నారండి. ఆ జంప్ చేయడానికి కారణం ఏంటి? అది తెలియదు కదా. పెయిన్ వల్ల అవ్వచ్చు, నిద్ర వచ్చినా జంప్ చేస్తాడు, ఆకలి వచ్చినా జంప్ చేస్తాడు. ఎన్నో కారణాల వల్ల వాడు అలా జంప్ చేస్తున్నాడు. చేస్తారంటే హయ్యర్ ఎనర్జీస్, కెమికల్ రియాక్షన్ ఇన్ ద బ్రెయిన్. ఓకే, అవును ఇప్పుడు అది తగ్గాలి కదా. వాడు ఎందుకు కెమికల్ రియాక్షన్, కార్టిజాల్ పెరగడం వల్ల గెంతాడు. ఏం చేస్తారు మీరు? కార్టిజాల్ తగ్గంటారా? కాదు కదా. కాదు. ఇఫ్ యూ డూ ద హీలింగ్ అది తగ్గుతుంది అక్కడ ఆటోమేటిక్ గా. తగ్గుతుంది, వాడు మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుందని అనేది మాట్లాడి వస్తాయి. మీరు థ్రోట్కి చేయొచ్చు, హెడ్కి చేయొచ్చు. అవును సింబల్స్ వేస్తే కంటిన్యూస్ సింబల్స్ వేయండి, చేంజ్ వస్తుంది వాళ్ళలో. అవును మేడం, కరెక్ట్ మేడం. మీరు అదే మనం ఏంటంటే లాజికల్ లోకి వెళ్ళిపోయి అసలు మార్గం తప్పి వెళ్ళిపోతాం. అవును అవును మీకు అర్థం అవుతాం. వాడు ఎందుకు చేస్తున్నాడు మీకెందుకు? వాడు చేయకుండా ఉండడం కావాలి. అవును వాడికి తెలియదు కదా ఎందుకు చేస్తున్నాడో. అవును. ఇప్పుడు చిన్నపిల్లాడు వాడు స్పీడ్గా పరిగెట్టుకెళ్ళి ఏదో కొడతాడు. వాడికి తెలిసి కాదు వాడు కొట్టేది. వాడికి ఏదో ఆ లోపల ఇది వచ్చింది, ఆ సర్జ్ ఆఫ్ ఇది వచ్చింది, ఆ ఎడ్రినల్ ఎక్కువ క్రియేట్ అయింది. వాడు వెళ్తాడు ఏదో ఒకటి కొట్టాడు అనుకోండి. వాడు ఎందుకు కొట్టాడు వాడికే తెలియదు, మీకు తెలిసి ఏం చేసుకుంటారు? వాడికి మంచిగా అవడం కావాలి, ఎందుకు కొట్టాడు వాడికి బ్యాలెన్స్ అవ్వడానికి ఎనర్జీ ఇచ్చినప్పుడు వాళ్ళకి తగ్గుతుంది అన్నమాట. ఓకే. బై డూయింగ్ టచ్ థెరపీ చేసేటప్పుడు ఆ బ్రెయిన్కి అది మనం టచ్ చేయొచ్చు, పడుకున్నప్పుడు చేయొచ్చు, లేదంటే సింబల్స్ వేస్తే చెయ్యొచ్చు. అలాగే 4-5 రకాల డిఫరెంట్ టెక్నిక్స్ నేర్చుకుని వాటితోటి వాళ్ళ మీద టైం పెట్టాలి. మీరు పెట్టినప్పుడు డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ డిఫరెన్స్. మేడం, ఇంకొక క్వశ్చన్ మేడం, అంటే సారీ ఇది కొంచెం డమ్ క్వశ్చన్. నో అడగండి. కొంచెం డమ్ క్వశ్చనే కానీ ఐ వాంట్ టు ఆస్క్. ఇప్పుడు కర్మ అనేది రీజన్ మన సఫరింగ్స్ కి. ఇప్పుడు ఇది చేయడం వల్ల కర్మ అనేది కరగదు, ఇంకా అనుభవించాల్సిందే అని కొంతమంది అంటారు కదా. మరి ఇది చేయడం వల్ల ఇప్పుడు ఈ కర్మ అనేది ఎట్లా డిజాల్వ్ ఆర్ న్యూట్రలైజ్ ఆర్ ఎలా అవుతుంది అది? అంటే ఇప్పుడు ఒకటి మీకు ఆ కార్బిక్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్. కర్మ అనేది నెగటివ్ అని తీసుకోకండి ఎప్పుడు. ఒక విషయానికి ఇది చేసాము, ఈ తలుపు తోసాము, తలుపు తెరుచుకుంది. తలుపు తెరుచుకోవడానికి కారణం ఏంటి? తోయడం, అంతే కదా. తలుపు వేసాము, తలుపు మూసుకోవడానికి కారణం అంటే తలుపు వేయడం, అంతే. ఇప్పుడు తలుపు వేసినప్పుడు నీ మొహానికి తగిలిందని మొహం అక్కడ పెట్టా కూడా తగిలింది, అంతే.
అది తలుపు తెరిచావు గాలి వచ్చింది, అది కర్మే. మంచి గాలి వచ్చింది, తలుపు వేసావు ఉక్క వస్తుంది, అది కర్మే. అలాగే ఎనీథింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఈజ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. లాస్ట్ లైఫ్లోనో ఎప్పుడో చేసిన ఆ పనులకి ఇప్పుడు మంచి జీవితంలో ఉన్నారు, ఏదో డబ్బులు ఉన్నాయి, రోడ్డు మీద అడుక్కోవడం లేదు, వేరే వేరే చెత్త వృత్తుల్లో లేరు, మీరు ఏదో లైఫ్లో ఉన్నారు, ఏదో చేయడానికి వీడియో క్లాస్ అటెండ్ అవ్వగలిగిన పరిస్థితిలో ఉన్నారు అనుకోండి. దట్ ఈస్ గుడ్ కార్మిక్. అమ్మ మాట్లాడకండి మాస్టారు, మ్యూట్లో పెట్టండి. ఇప్పుడు ఒక వేప చెట్టు వేస్తే వేప కాయలు కాస్తాయి, మామిడి చెట్టు వేస్తే మామిడికాయలు కాస్తాయి, అంతే కదా. వాట్ యూ సో యూ రీప్, అంతే. ఇప్పుడు నువ్వు వేప చెట్టు వేసి నాకు మామిడికాయలు రాలేదు అని మనం మామూలుగా ఊహించాం కదా, ఎక్స్పెక్ట్ చేయం కదా. అలాగే లాస్ట్ లైఫ్లో తెలుసో తెలియక అది ఉంది, ఇప్పుడు ఈ లైఫ్లో ఇది మనకు ఉంది. బట్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు రెడ్యూస్ ఇట్ బై డూయింగ్ గుడ్ కర్మ. ఇప్పుడు మీకు సాధన మీ ప్రాక్టీస్లోకి వచ్చిందంటే అది కూడా కర్మే కదా. ఒక దివ్యమైన ఎనర్జీని తీసుకుని దానితో నువ్వు హీల్ చేసుకో, నిన్ను నువ్వు హీల్ చేసుకో, వాళ్ళని కూడా హీల్ చేసుకోమనేది ఒక గుడ్ కర్మ నీకు వస్తుంది. నువ్వు అది తీసుకోక చేసుకున్నావు అనుకో, ఆ కర్మను తగ్గించుకునే మార్గాన్ని నీకు చూపించినట్టే కదా. యూఆర్ నాట్ మెడ్లింగ్ విత్ ద కర్మ, యూఆర్ నీకు ఒక గైడెన్స్ తోటి ఆ కర్మని తక్కువగా చేసుకుని చూడడానికి. ఒక్కోసారి సమ్టైమ్స్ యూ విల్ గెట్ ఇన్ ద డ్రీమ్స్ ఆల్సో. కార్మిక్ మీరు బాగా సాధన చేస్తుంటే మీ డ్రీమ్లో ఆ కర్మను అనుభవించి వెళ్ళిపోతుంది, అనుభవించినట్టే అది కూడా అలా ఉంటుంది అనమాట. అందుకని ఆల్వేస్ సాధన సాధన అనమాట. మన సాధన ద్వారా, ప్యూరిఫికేషన్ ద్వారా ఆల్ దోస్ థింగ్స్ విల్ గెట్ క్లియర్డ్, తక్కువలో పోతాయి అన్నమాట. అలా మేడం చెప్పండి. ఆరా క్లీనింగ్ కూడా ఉంటుందా మేడం దీంట్లో? ఉంటే ఫస్ట్ ఉండేది ఆరా క్లీనింగ్ కదమ్మా. ఆరా క్లీనింగ్, చక్ర క్లీనింగ్ అన్ని హోల్ బాడీ అంతా ఇంక్లూడింగ్ ఆర్గాన్స్ అన్ని క్లియర్ అవుతాయి, పాజిటివ్ ఎనర్జీతో పెంచుతారు. డిఫరెంట్ మెడిటేషన్స్, హైర్ మెడిటేషన్స్ ఉంటాయి. సో యువర్ ఆరా పెరుగుతున్న కొలది మీరు పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తారు, ఇంట్లో కూడా బాగుంటుంది. అలాగే మనం చేసేది ఎనర్జీ హీలింగ్ కదా, ఆరా క్లీనింగ్ లేకుండా ఎలా అవుతుంది? హెల్త్ ఇష్యూస్ కూడా ఆరా క్లీన్ లేకపోవడం వల్ల అంటే ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ ఉంటే అక్కడ హెల్త్ ఇష్యూ ఉంటుందమ్మా. కాలు నొప్పులు ఉంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ ఉంది, అక్కడికి నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేస్తున్న కొలది ఆ పెయిన్ తగ్గుతుంది. దానికి మూల కారణం ఏదైనా ఎమోషనల్ చక్రం ఉంటే అక్కడ కూడా వెళ్ళి అది కూడా క్లియర్ అవుతుంది. అలాగా. ఓకే ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? మేడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో వేళ్ళు అన్ని డిఫార్మ్ అయిపోయినాయి మేడం, అవి కూడా హీల్ అవుతాయా? చెయ్యాలమ్మా, చాలా కష్టపడి తెచ్చుకుని ఉంటారుగా, చాలా రోజులు కష్టపడి ఉంటారుగా. అవును, కొన్నాళ్ళు చేస్తే తగ్గుతాయి, బాగా తగ్గుతాయి. మన దగ్గరే సునందమ్మ గారు అని ఆవిడ నేర్చుకున్నారు. అసలు ఆవిడ ఎంత డిప్రెస్డ్గా ఉన్నారో ఫస్ట్ క్లాస్ అప్పుడు 6 months బ్యాక్. నౌ షీ ఈజ్ ఆల్ వెరీ యాక్టివ్, అన్ని క్లాసుల్లో ఉంటారు, చాలా చేంజ్ అనమాట ఆవిడ, ఇంక్లూడింగ్ పెయిన్స్ తగ్గి. బట్ చేసుకోవాలి, ఎక్కువ చేయాలి, ఎందుకంటే ఫిజియలాజికల్ లెవెల్లో కూడా చేంజ్ రావాలి కదా. ఇప్పుడు గాలి లాంటి ఎనర్జీలోంచి ఫిజికల్ బాడీలోకి ఎనర్జీ వెళ్ళి దాన్ని మార్చాలన్నమాట. మనలో తయారవుతున్న నెగిటివిటీ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఇస్తూ ఉన్న కొలది మనకు ఆ చేంజ్ ఉంటుంది. ఓకే, విల్ క్లోజ్ ద ఇది. అరవింద్, నువ్వు ఏమైనా చెప్తావా? వాట్ ఈస్ ద కోర్స్? అది తర్వాత పంపిస్తావా? పంపిస్తాను మేడం, గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఇది ఐ థింక్ ఇది 6 weeks అమ్మా, 6 weeks కదా? ఎస్ మేడం, ఎస్ మేడం. 6 weeks ఉంటుంది. ఐ థింక్ 8 classes ఎన్నో ఉంటాయి, లైవ్ క్లాసెస్. మీకు ఆ వీడియోస్ ఇస్తాము, మెడిటేషన్స్ ఇస్తాము, అట్యూన్మెంట్ 3 attunements ఉంటాయి. ఇంకా మధ్యలో ఏదైనా టైం ఉంటే ఒక EFT కూడా నేర్పిస్తాను, ఎమోషనల్ హీలింగ్ కూడా నేర్పిస్తాను నేను. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్ దట్ కోర్స్. అది కోర్స్ జాయిన్ అయ్యాక 2-3 daysలో విల్ స్టార్ట్ ది సెషన్స్. అంటే ఆల్ ద 3 levels 8 weeks మేడం? 8 weeks. ఓకే, ఎందుకంటే మేము ఒక్కొక్కటి చేస్తుంటే ఏంటంటే మా కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు చూసుకోక జాయిన్ కాక తర్వాత మేము చేరలేదని. మీకు కూడా ఒక కంప్లీట్గా నేర్చుకుంటే ఏంటంటే ఒకటి పూర్తి ఒక లైఫ్లో ఒక పనికొచ్చే పని చేసినట్టు.
ఇప్పటివరకు ఎస్ ఏం మేడం. చేసినా చేయకపోయినా లైఫ్లో ఒక జీవితాన్ని పనికొచ్చి మీకు మీ కుటుంబానికి పనికొచ్చి ఒక మంచి పని చేస్తున్నట్టు లెక్క అంతే. అవును. ఆ కంటిన్యూషన్ మేక్స్ వెరీ డిఫరెన్స్ డిఫరెంట్. చాలా చేంజ్ వస్తుంది అది. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ మ్యూట్లోకి వెళ్ళండి. విల్ డూ విత్ సమ్ మెడిటేషన్. ఓన్లీ ఒక ఎనర్జీని జస్ట్ మీకు ఇస్తాను. వీడియోలోకి Just- రావాలా మేడం? ఆ? వీడియోలో ఉండాలా మేము? రండి, వీడియోలోకి రండి. ఓకే, అందరికి అది తీసుకో అరవింద్ వీడియో లోపలికి. యా, అందరు కూడా స్ట్రైట్ గా కూర్చొని పాదాలు నేల మీద పెట్టుకోండి. మ్యూట్ లో పెట్టుకోండి అందరు కూడా. డీప్ ఇన్హేల్ ఇంటూ ది అబ్డోమెన్, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఇన్హేల్, exhale through the mouth. Inhale, exhale through the mouth. Just close your eyes. సరే, అందరూ నమస్కారం ముద్ర ఇలా పెట్టుకోండి. నమస్కారం పెట్టి చెస్ట్గా టచ్ చేసుకోండి. టచ్ చేసిన చోట హార్ట్ సెంటర్లో ఒక వైట్ బాల్ ఆఫ్ లైట్ ఉన్నట్టుగా భావించండి. మీ శ్వాసతో పాటు ఆ బాల్ అలా పెరిగి ఆ కాంతి మీ శరీరం అంతా ప్రసరిస్తున్నట్టు భావించండి. I am open to receive for my highest good. నా జీవితం శుభప్రదంగా జరగడానికి కావాల్సిన శక్తిని తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అని అనుకోండి. ఒక అద్భుతమైన శక్తి మీ తల మీద నుంచి ఒక వైట్ ప్రవాహంలాగా ఒక కాంతి వస్తుంది. మీ హార్ట్ సెంటర్లో కూడా ఒక దివ్యమైన శక్తి లోపలికి వస్తుంది. గాడ్స్ ఎనర్జీ అంతా కూడా మీ చుట్టూ కూడా దివ్యమైన దైవ శక్తి ఉంది. ఐ ఆమ్ ఓపెన్ టు రిసీవ్ ది గాడ్స్ హీలింగ్ స్ట్రీమ్. ఆ దైవం యొక్క ఆ హీలింగ్ ఎనర్జీ ప్రవాహాన్ని నా లోపలికి తీసుకుంటున్నాను. ఐ ఓపెన్ మై హార్ట్ టు రిసీవ్. అంతే, జస్ట్ అబ్జర్వ్ చేయండి మీ బాడీలో ఎక్కడన్నా వైబ్రేషన్ కానీ తేడా కానీ వస్తుందా. చేతులు ఓపెన్గా పైకి పామ్స్ పెట్టుకుని పెట్టేసుకోండి ఒళ్ళో. ఆ దివ్యమైన దైవశక్తి, అత్యద్భుతమైన దైవికమైన ప్రేమ, కరుణ, లైట్ హీలింగ్ ఎనర్జీ మీ బాడీ లోపలికి వెళ్ళి తల మీద నుంచి శక్తి వస్తుంది. మీ పాదాల నుంచి ఒక రూట్స్ వెళ్ళినట్టుగా భూమి సెంటర్ ఆఫ్ ది ఎర్త్, కోర్ ఆఫ్ ది ఎర్త్ లోపలికి ఆ వేళ్ళు వెళ్తున్నాయి. యూఆర్ కనెక్టెడ్ టు ది హెవెన్ అండ్ ఎర్త్. ఒక అద్భుతమైన కాంతి ప్రవాహంలో మీరు ఉన్నారు, పైనుంచి కింద వరకు. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ క్లీన్ అయిపోయి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా భూమి లోపలికి వెళ్ళిపోతున్నాయి, డిజాల్వ్ అయిపోతున్నాయి, మారిపోయి ప్యూర్ లైట్గా ప్యూర్ డివైన్ ఎనర్జీగా మారిపోతూ ఉన్నాయి. వాట్ ఎవర్ రిమైన్స్ విల్ గో ఇన్ టు ద ఎర్త్. జస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ, దట్స్ ఆల్. హోల్ బాడీ అంతా చుట్టూ కూడా డివైన్ దివ్యమైన గాడ్ యాజ్ మదర్ ఫాదర్, ఒక దివ్యమైన తల్లి తండ్రి ప్రేమతో మీరు ఎలా అయితే
ఆ తల్లిదండ్రి ప్రేమ మీ పట్ల ఎలా ఉంటుందో అలాంటి ప్రేమతో కూడిన ఎనర్జీ మీ బాడీ చుట్టూ మీ శరీరం లోపలికి అలా ప్రవహిస్తూ వెళ్తుంది. పైనుంచి కూడా ప్రవహిస్తూ ఉంది. హోల్ బాడీ అంతా కూడా హీల్ అవుతూ ఉంది. మీ బాడీ అంతా ఒక ఫీల్ దట్ యూఆర్ లైక్ ఏ గ్లాస్, ఒక క్రిస్టలైన్ బాడీ ఉంటే మీ శరీరం అంతా అందులో కాంతి ఎలా ప్రవహిస్తుంది? ఒక గాజు లోపలికి కాంతి ఎలా, అలా మీ లోపల నుంచి ఆ కాంతి లోపల ప్రవహిస్తూ వెళ్తుంది. నెగటివిటీస్ అన్ని డిజాల్వ్ అయ్యి ఎర్త్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఫీల్ దట్ హోల్ బాడీ, ప్రతి సెల్ కూడా సెల్యులార్ స్పేసెస్ దే ఆర్ ఫిల్డ్ విత్ బ్లడ్, బోన్స్, డివైన్, బ్యూటిఫుల్, బ్రిలియంట్, షైనింగ్ ఎనర్జీ. బాడీలోంచి కూడా కిరణాల్లాగా శక్తి బయటకు వస్తుంది. ద ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ బాడీ, ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. ఒక బల్బులోంచి లైట్ ఎలా వస్తుందో అలా మీకు శరీరం నుంచి కాంతి బయటకు వెళ్తుంది. I am whole, I am healed. I remember my divinity. I am one with the divine. I am the light. I am. Inhale deeply, exhale through the mouth. Let the energy settles and solidify in your body. The divine healing energy is there with you. Thank you, divine, for the healing. Thank you, thank you, thank you. Yeah. Yeah. You can open your eyes. ఓకే, తెలుసుద్దాం ఎవరికైనా? ఎస్ మ్యామ్, చాలా నేర్చుకోవాలి మ్యామ్ మీ దగ్గర.
సో మా అందరికి తెలిసిందా, కొత్త వాళ్ళు పాత వాళ్ళకి ఎనర్జీ పీస్ఫుల్ గా అనిపించిందా? ఎనర్జీ ఫ్లో బాగా తెలిసింది మేడం. చాలా చాలా బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, సో అలాగా మనం నేర్చుకుని చేసుకుంటూ ఉంటే లాట్ ఆఫ్ ఎనర్జీస్ని దే ఆర్ ఆల్ అవైలబుల్. ఓన్లీ మనం ఏంటంటే ఓపెన్ అవర్ సెల్ఫ్ టు రిసీవ్. మనలో మనల్ని ప్యూరిఫై చేసుకుంటూ వెళ్తున్న కొలది వీ రిసీవ్ లాట్ ఆఫ్ ఎనర్జీస్ టు హీల్ యువర్ లైఫ్ అండ్ హీల్ అదర్స్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్ ద కోర్స్. ఆ గ్రూప్ లో పెడతారు, దాన్ని బట్టి మీరు యూ కెన్ టేక్ ద డెసిషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.